వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మనిషి జీవన విధానం అనేది ఎలా ఉండాలి, ఏం చేంజెస్ రావడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అవాయిడ్ చేయాలి, 100 ఏళ్ళు బతకాలంటే అసలు మనం ఏం చేయాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ బాగున్నారా సార్? అంటే యూత్ ఎక్కువగా యాక్టివ్గా లేకుండా అయిపోతున్నారు. సో ఎక్కువగా వర్క్ చేయలేకపోతున్నారు, త్వరగా స్ట్రెయిన్ అయిపోతున్నారు, ఇంకా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చనిపోతున్నారు. ఇది మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాము. అయితే నిన్న లేదు మొన్న ఒక 2 రోజుల క్రితమే 36 ఇయర్స్ ఒక కార్డియాలజిస్ట్, కార్డియో సర్జన్, కార్డియాలజీ హాస్పిటల్ ఉన్నాయి చెన్నైలో, హాస్పిటల్ రౌండ్స్లోనే చనిపోయారు కుప్పగూలిపోయి. అంటే ఎక్కడ తేడా వచ్చిందనేది అందరూ ఆలోచిస్తున్న విషయం. అదే ఇప్పుడు డాక్టర్లైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఆడోళ్ళైనా, మగోళ్ళైనా ఎవరైనా అసలు మనము నార్మల్గా చేసేదానికి స్ట్రెయిన్ అవుతా ఉన్నాము, మెట్లు ఎక్కలేకుండా ఉన్నాము. నడిస్తే కొంచెం ఆయాసం ఉంది, టైర్డ్నెస్ ఉంది, అసలు వద్దులే బా, టైర్డ్నెస్ ఉంది కాబట్టి నడవద్దులే. టైర్డ్నెస్ ఎందుకు వస్తూ ఉంది అని రూట్కి పోవడంలే, టైర్డ్నెస్ అవుతుంది కాబట్టి మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కాబట్టి నడవకుండా చిన్నగా తగ్గించేసి 5 ఏళ్ళ తర్వాత హార్ట్ అటాక్ రాస్తుంది. ఎందుకంటే నేను ఎక్కలేకుండా ఉన్నానంటే ఏంటి, దాని బలం తగ్గిపోయింది. మనము హోమోసిపియన్స్, హోమో ఎరెక్టస్ ఇట్లా మనం మార్పులు చేసుకుంటా 2 కాళ్ళ మీద నిలబడినాం. మోడర్న్ మనిషి వాటెవర్, వీళ్ళు నడిచేది మొదలుపెట్టినారు, చేతులు కాళ్ళు పిచ్చి నడిచేది. హంటర్ గ్యాదర్స్, అడవిలోకి పోయి హంటింగ్ చేసి గ్యాదర్ చేసి ఫ్రూట్స్ తేనో అట్లా. సో ఇంత యాక్టివిటీ ఉన్నది ఆహారం కోసం. ఇప్పుడు ఏం పనే లేదు కదా ఆహారం కోసం. అయితే అందరికీ ఫోన్ చేస్తే ఫుడ్ వచ్చా, అందుకని అందరూ నెగ్లెక్ట్ చేశారు నడిచేది. అంటే నడిచేది తప్ప టెక్నిక్ అని అడుగుతారు. ఎట్లా టెక్నిక్? నేచర్ అట్లా టెక్నిక్ ఎందుకు ఇస్తుంది? గాలి రావాలంటే ఆక్సిజన్ మంచిగా ఉండాలనేది, చెట్లు నాటాలనేది. టెక్నిక్ ఏముంది దానికి? నువ్వు సపరేట్గా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఆ గాలిలో కూడా సఫిషియెంట్ ఆక్సిజన్ను, ఇంత నైట్రోజన్ను, ఇంత హైడ్రోజన్ వాటెవర్, అది కరెక్ట్గా ఎట్లుండిందో అట్లుంటే చాలు. మీరు ఉత్త ఆక్సిజన్లోనే కూర్చుంటే అది డ్యామేజ్ ఏమో అవుతుంది. ఆక్సిజన్ పెట్టుకుని పేషెంట్లు పెడతారు. నార్మల్ పీపుల్ కార్బన్ డైఆక్సైడ్ కూడా అవసరమే ఫర్ బ్యాలెన్సింగ్ ది హార్మోన్స్, ఫర్ బ్యాలెన్సింగ్ ది యాక్టివిటీస్. సో నార్మల్ యాక్టివిటీ, మినిమం యాక్టివిటీ నడిచేది. పని చేయలా, దంచలా, కొయ్యలా, జంతువులు వేటాడలా, గుర్రపు స్వారీ చేయలే, ఏమి లేదు కదా. మరి నడిచేది కూడా బాధపడితే ఎట్లా? ఎట్లా చెప్పాలా జనాలకి? ఎన్ని పాడ్కాస్ట్లు, ఎన్ని 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 ఎపిసోడ్లు, ఏం చెప్పాలా? మీరు లవ్ చేయండి, నడిచే ఛాన్స్ వచ్చిందంటే హ్యాపీగా, యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్. ఎప్పుడు ఆలోచిస్తారు ఏంటంటే ఎప్పుడు నడవాలి, ఎంతసేపు నడవాలి, ఏ ప్లేస్లో నడవాలి? వీలైనంత వరకు పొల్యూషన్ లేనప్పుడు నడవాలా. అంటే వెరీ సింపుల్ అండి, లాజిక్ అండి. ఇది పెద్ద సైంటిస్టులు అవసరంలే. మీరు ఎక్కువ గాలి పీల్చుకుంటారు నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు ఎక్కువ గాలి పీల్చుకుంటారు. అది మీరు సాయంత్రము విపరీతమైన బస్సులు పోగేసి పెడతా ఉండి, లేదా మీ పక్కన ప్లాస్టిక్లన్నీ మంట పెట్టి ఇంకేందుకు అప్పుడు పీల్చుకుంటే ఇంకా ఎక్కువ పొల్యూషన్ పోతుంది కదా. అందుకని పొద్దున్నే సేఫ్, ఎక్కడ ఇప్పుడు బస్సులు స్టార్ట్ కాకుండా, ఇప్పుడు ఆటోలు స్టార్ట్ కాకుండా ఉంటాయో అప్పుడు పరిగెత్తేసేయండి. సో దట్ మీకు సఫిషియెంట్గా ఆక్సిజన్ అంది, మీ బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ ఎన్లార్జ్ అయ్యి, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి రోజంతా యాక్టివ్గా ఉంటారు. 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, 5 రోజులు కూడా ఉండొచ్చు, మేబీ 10 రోజులు, ఐ డోంట్ నో. నాకైతే ఓకే 1 వీక్ 10 డేస్ వరకు నేను రన్నింగ్ చేయకపోయినా నేను యాక్టివ్గానే ఉంటాను. అదో కండిషన్. మళ్ళా అంటే ఏం చెప్తుంది మైండ్? దొంగల్లాగా మన వాళ్ళని పట్టుకొని ఉంటుంది. రే ప్రసాద్, రోజు ఎందుకు పరిగెత్తావురా? వారం రోజులు పరిగెత్తే సరిపోయింది కదా, ప్లీజ్ ఎందుకురా, నీ ఏజ్ ఎక్కువైంది 10 చెప్తుంది. దాన్ని పక్కన పెట్టి రే రోజు తింటా ఉన్నాం. ఈరోజు పరిగెత్తలేదండి, తక్కువ తింటే ఓకే, పరిగెత్తకపోయినా ఎక్కువ తింటాను కదా, పెళ్ళిళ్ళు పోయి ఎక్కువ తింటాను కదా, రిజర్వ్ తింటాను కదా. కారు ఒకటి జర్నీ చేస్తే పెట్రోల్ వేయాలి. మన పొట్టకి ఏమి చేయకపోయినా వేస్తూనే ఉండం. దానికి మనము మనంతా మనం అసెస్ చేసుకోవాలి. రేపు 1 గంట పోదాం, ఒకవేళ 2 రోజులు పని, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉండే, ఏదైనా ఊరికి పోతుంది, వీలు కాల, షూ మర్చిపోయినావు, ఏదో వాడేవారు, 10 రోజులు స్పీడే పర్వాలేదు, 11 రోజులు స్టార్ట్ చేయి. నేను అట్లా 100 సార్లు వాకింగ్ వదిలేసిన, 100 సార్లు రీస్టార్ట్ చేసిన. 4 రోజులు వదిలేస్తాము, నెల వదిలేసి ఉంటాము. అబ్బా, అప్పుడు భయం వేస్తుంది. అరే నెల వదిలేసాం కదా, నేను 5 కిలోమీటర్ పరిగెత్తగలనా అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లియర్ కాకపోతే యు ఆర్ ఇన్ ద డెత్ బెడ్. అంటే నువ్వు చేయగలిగిన పని నువ్వు చేస్తావో లేదో అనే ఆలోచన వచ్చి
నువ్వు చేయలేవు అని నీ మైండ్ నీకు 100 సార్లు చెప్పేసి నువ్వు చేయలేకపోయినావు అనుకో, దట్ ఈస్ అ డెత్ బెడ్. ఇక లైఫ్ లాంగ్ నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు నేను స్కిప్పింగ్ చేసేదాన్ని, చిన్నప్పుడు పరిగెత్తేదా అనుకుంటా ఉంటారు. చిన్నప్పుడు ఏం లే 10 ఏళ్ల ముందర జస్ట్ స్టాప్ ఇట్ ఆఫ్టర్ యువర్ జాబ్. అవును. ఆయాసం వస్తే భయపడిపోతుంది. చిన్నప్పుడు పరిగెత్తి ఆయాసం వచ్చి అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అబ్బా అని ఇట్లా పడిపోతా ఉంటాయి. కళ్ళు తిరిగినాయి అప్పుడు ఆక్సిజన్ సరిపోకుండా వాడేవారు. అప్పుడు సింపుల్గా నవ్వుతా తీసుకున్నావు. ఇప్పుడు కొంచెం మెట్లెక్కి గుండెదోడు వచ్చింది సార్ పడిపోతే అవేర్నెస్, ఇది అంతే, ఇది అవేర్నెస్. అది చిన్నప్పుడు యు ఆర్ విత్ ద నేచర్. సో దానికి నువ్వు లెక్క చేయలే. ఆయాసం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కింద పడినా, టకాన్ చేసినా, దోక్కుపోయినా, ఏదైనా వాపు వచ్చినా రెస్ట్ ఇచ్చినావు, పోయింది. ఇప్పుడు అన్ని ఎక్స్రేలు స్కానింగ్ ఏమైనా చేసి చూడు చిన్నగా స్వెల్లింగ్ ఉంది ఏదో చెప్తే అమ్మా నాకుందని అవన్నీ నేర్చుకొని T3, T4, TSH, డియోడెనమ్ అల్సరు, గ్యాస్ట్రైటిస్, మెటాస్టాసిస్, క్యాన్సర్, ఎన్ని రకాలు ఇవన్నీ తెలుసుకొని గూగుల్ చేసి చచ్చిపోతా ఉంటారు. విచ్ ఈస్ వెరీ డేంజరస్. దానికి అన్నిటికీ మూలము నీ ఆహార విధానము, జీవన విధానము. అది చేసుకుంటే చాలు కదా. ఇన్ని నేర్చుకొని కూడా మళ్ళీ నువ్వు లైఫ్ స్టైల్ మార్చుకోవడంలే. అవును. ఆహార విధానం, జీవన విధానం, ఆహార విధానం, జీవన విధానం. ఆహారం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. మీరు మిల్లెట్స్ చెప్తారు, వేరే వాళ్ళు ఇంకొకటి చెప్తారు. అట్లా ఇవన్నీ కలగూర గంపలాగా మళ్ళీ కలిపి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అట్లా కూడా కాదు. అంటే ఇవన్నీ ఏది చేసినా ఓకే అండి. మిల్లెట్స్ నువ్వు 2 రోజులు తిన్నా, 3 రోజులు తిన్నా, 1 రోజు తిని రాగి రొట్టెలు తిన్నా, జొన్న రొట్టెలు తిన్నా, రైట్ ఫుడ్ తింటాడు. ఓకే, మధ్యలో రాంగ్ ఫుడ్, చీటింగ్ డే అని పెట్టుకొని రోజు చెత్త తిన్నా, మీరు బిర్యానీలు, కొండ బిర్యానీలు తిన్నా, ఇట్స్ ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. ప్రాబ్లం వచ్చేది మొబిలిటీ లేకనే. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అవేర్నెస్ ఉండే వాళ్ళకు కూడా హెల్త్ బాగాలేకుండా పోయిందంటే దట్ ఇస్ ద ఓన్లీ రీజన్. అవును. ప్రాబబ్లీ అవేర్నెస్ ఉండి మిల్లెట్స్ తిందాము, ఈవినింగ్ ఎర్లీగా తిందాము, పొద్దున లేచి ప్రాణాయామం చేద్దాము, ఎండలో తిరుగుదాము అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఎంత మిల్లెట్స్ తినాలా, ఫుడ్ అంతే, ఫ్రెష్ గాలి వచ్చేటకి కిటికీలు తీసుకోవాలా, వర్షంలో తడవాలా, ఇట్లా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అవేర్నెస్ అంటే ఒక దాంట్లోనే కాదు. నువ్వు అవేర్గా ఉంటే, నేచర్కి ఓపెన్గా ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. నువ్వు ఎన్ని చేయగలవు లేదు అనేది నీ చేతిలో ఉంటుంది. అవును. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తింటే, మిల్లెట్సే ఆహారంగా తీసుకుంటే కనుక డయాబెటీస్ తగ్గుతుందని చెప్తున్నారు. తగ్గి HbA1c <5 వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ అట్లా రాకపోవచ్చు. నీ బాడీ, నీ పొల్యూషను, నీ మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ కలిపి ఉంటాయి. డెఫినెట్గా నువ్వు క్వాంటిటీ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్, అన్ని వెజిటబుల్స్, అన్ని మిల్లెట్స్, అర్లీగా పడుకోవడము, అర్లీగా లేయడము, ప్రాణాయామం, వాకింగ్ రోజంతా ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం 50 అడుగులు, 100 అడుగులు, 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎంత వీలైతే అంత. ఖాళీ కూర్చోకూడదు. మెట్రో స్టేషన్లో ఉంటారు, ఖాళీ 6 నిమిషాలు ఉంటుంది. ఒక 100 మీటర్లు 200 మీటర్లు తిరిగేయచ్చు కదా, అక్కడే తిరగచ్చు కదా. కాసుకొని హడబుల్ మెట్రోలు చూస్తారు, దూరి ఇట్లా ఆత్రంగా అందరూ సీట్లు ఉన్నాయా లేదా అని. ఏమైతే నిలబడుకోండి నీ మజిల్స్ మూవ్ అవుతాయి. ఎందుకు టెన్షన్? ఏమైపో 15 నిమిషాలు 20 నిమిషాలు నిలబడుకోవచ్చు కదా. నాకు కూడా ఎవరు ఆఫర్ చేస్తారు సీటు. ఏముంది హాయి కూర్చోండి, యంగ్స్టర్స్ అందరూ కూర్చోండి, మాకు ఓల్డ్ పీపుల్ మాకు ఓపిక ఉంది, మేము నిలబడుకుంటాం. నిజంగానే నాకు కూర్చోబుద్ధి కాదు యాక్చువల్గా. మరీ ఫుల్గా ఖాళీగా ఉంటే అది అట్లా తమాషా కూర్చునేది. కానీ నిలబడుకుందాంలే. అసలు నిలబడుకునేంత ఓపిక కూడా నీకు లేకుండా ఉండేట్టుగా నీ బాడీ ఉందంటే యూ షుడ్ ఫీల్ ఇట్ వెరీ సాడ్. అది చాలా డేంజరస్. అది సార్ మీరంటే జనరల్గా చెప్తున్నా, మీరంటే ఒకలాంటి జీవన విధానంలో ఉన్నారు, ఒకలాంటి మీకు ఒక లైఫ్ అనేది ఒక ఇట్లా ఒక బిజినెస్ సరే ఇంతే సరిపోతుందిలే ఇట్లా ఉన్నారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ అలా లేరు కదా. టార్గెట్స్ రీచ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే దానికే ఇంకా బెటర్గా ఇవి చేయాలా అంటా ఉండేది. మేము చేయకపోయినా నడుస్తుంది, మేము పొలంలో తిరుగుతాము, ఏదో తిరుగుతాం, నడుస్తాం, పోతాము. కానీ ఇట్లా స్ట్రెస్లో ఉండే వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యేదాన్ని కూడా రన్నింగ్ చేయాలి. స్ట్రెస్ రిలీఫ్ అయ్యేదాన్ని కూడా రైట్ ఫుడ్ తినాలా. నీ ఫుడ్ మీద మైండ్ పోకూడదు. సిగరెట్లు, కాఫీలు, టీలు ఇవన్నీ అడిక్షన్. మీ బ్రెయిన్ వీక్ అవుతా ఉంది. వాటి నుంచి బయటపడాలంటే రాగి జావ తాగడము, మీకు ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళ లవంగా నోట్ వేసుకోవడం, 2 మిరియాలు జేబులు పెట్టుకుని నోట్ వేసుకొని కారం ఎంజాయ్ చేయండి. అంతకు ఆకలేసింది, పల్లీలన్నీ మొలక కట్టుకొని వచ్చి దాన్ని నిమ్మకాయ పిండుకొని అట్ట పెట్టుకొని వచ్చి పుల్లగా ఆ పల్లీలు సూపర్ టేస్ట్ ఉంటుంది. నువ్వుల లడ్డు ఒకటి తినండి, ఏదో ఒకటి తినచ్చు కదా. బజ్జీలు గిజ్జీలు ఈ చెత్త తినకుండా, ఆయిల్ తినకుండా. అంత మాత్రం కామన్ సెన్స్ లేకపోతే మీరు ఎట్లా టీమ్ లీడర్లు హ్యాండిల్ ఎట్లా చేస్తారు కంపెనీలు?
మీరు హ్యాండిల్ చేయాలంటే తప్పకుండా చేయాలి. అప్పుడు మీకు అది ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినోడికి మీ పక్కన గోల్కొండ ఎక్కేది ఏం పెద్ద పని? అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత కెపాసిటీ ఉంది యంగ్స్టర్స్కి. మీరు చెప్పినట్టు మేము స్పెషల్ కానే కాదు. నేను నా ఏజ్కి నేను ఇంకా బాగా చేయొచ్చు, నేను తక్కువే చేస్తూ ఉంటా. మీరు అదే ఎక్కువ అనుకుంటా ఉంటారు. అందుకు అప్పుడేమనుకుంటా ఉంటారు, మేమేదో పెద్ద గురువులు, పెద్ద లీడర్సు, పెద్ద తోపులు, కాబట్టి ఈయనే చేయగలుగుతాడు, మా వల్ల కాదు. వెరీ డేంజరస్ అది. యాక్చువల్లీ మీ ఏజ్కి మాకంటే ఎక్కువ చేయొచ్చు, మాకంటే యాక్టివ్గా ఉండొచ్చు, మాకంటే ఎక్కువ ఉపవాసం చేయొచ్చు, మాకంటే ఎక్కువ రన్నింగ్ చేయొచ్చు. ఇంత అద్భుతాలు మీరు చేయొచ్చు యంగ్స్టర్స్. మేము చేయలేము అనుకోవడమే వీక్నెస్. వివేకానంద చెప్పినాడు కదా, పాజిటివ్ థింకింగ్ ఈజ్ స్ట్రెంగ్త్, నెగిటివ్ థింకింగే వీక్నెస్, డెత్. సో నెగిటివ్గా ఆలోచించడమే డెత్. మీ వల్ల అయిండేది. అంటే పాజిటివ్ థింకింగ్ అని నేను అట్లాంటిక్ సముద్రం ఈదుతాను, అది అది ఇంప్రాక్టికల్. మధ్యలో షార్కులు తింటాయి. నీ కెపాసిటీ ఏమి, నువ్వు ఎంత ట్రైనింగ్ అయినావు, నువ్వు అట్లీస్ట్ 1 కిలోమీటర్ అయినా ట్రైనింగ్ అయినావు ఈత కొట్టేది, అది చూసుకోవాలి. వాట్ యు ఆర్ ఫిట్, వాట్ యూ కెన్ డూ అని నీకు తెలుసండి. అది తెలిసి కూడా చేయలేకుండా పోయేది వీక్నెస్. టూ మచ్ టార్గెట్లు పెట్టుకొని నెక్స్ట్ జనవరి 1 నుంచి నేను 3 గంటలు జిమ్ చేయాలా, 10 కిలోమీటర్లు పరిగెత్తాలి అనుకొని అది చేయలేక మధ్యలో వచ్చి అటు కాకుండా పొద్దున లేద్దాము, లేయండి 5 కిలోమీటర్లు నడదాం అనుకుంటారు, 1 కిలోమీటర్ నడవండి, సరే ఆ రోజు పో వదిలేసి రాండి. అరే 1 కిలోమీటర్ నడిచినాను కదా అని కాన్ఫిడెన్స్తో రేపు 1.5 కిలోమీటర్ నడవండి. ఒక వారం రోజుల్లో 5 కిలోమీటర్ నడవచ్చు, 10 కిలోమీటర్ కూడా నడవచ్చు. ఎప్పుడో ఒకసారి పిల్లలందరినీ వేసుకొని 20 కిలోమీటర్ నడవండి. ఏమవుతుంది? తమాషగా అడవిలోకి పోయి అట్లా పోయేసి అక్కడ క్యాంప్ వేసుకొని సాయంత్రం రెనికి వచ్చేట్టుగా ఏదో ప్లాన్ చేయండి. అప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. చక్కగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఒక 100 ఏళ్ళు హాయిగా బ్రతకాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పాటించండి. అంటే మీరు అన్నట్లు వాకింగ్ ఉండాలి, మిల్లెట్స్ ఇలాంటివి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మిల్లెట్సే అని కాదు, ఎక్కువ సన్నగా ఉండే వాళ్ళు మిల్లెట్సే తినకూడదు. ఎక్కువ సన్నగా ఉన్న వల్ల ఎక్కువ వెయిట్ లాస్ కాకూడదు. సో మీరు వెయిట్ లాస్ సన్నగా ఉండి ఎక్కువ అయిపోతాం అంటే డేంజర్. 120 కిలోలు ఉండేవాళ్ళు మిల్లెట్సే తినచ్చు. బరువు తక్కువ ఉండేవాళ్ళు మరీ వీక్నెస్ ఉంటే సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే కదా, మినిమం వెయిట్ ఉండాలి కదా. సో మీరు అప్పుడు రాగి జావా, జొన్న రొట్టెలు, మీ దేశీ బియ్యం, నవరా బియ్యము, రెడ్ రైస్, అది కూడా ఒక పూట తినండి. ఒక పూట మిల్లెట్స్ తింటే చాలు. అది కూడా రేట్ ఏ తక్కువ ఉన్నాయో, అవి ఎక్కువ పాలిష్ లేకుండా ఉండేటివి వాటితో ఇడ్లీలో, దోశలు ఏదో చేసుకోండి. ఇట్లే తినాలా అట్లే రూల్ ఏం లేదు. ఇప్పుడు ప్రతి మనం కూడా ఇంత పెద్ద నేచర్లో భాగమే కదా. మనం స్పెషల్ అనుకొని ప్రతిదానికి ఒక రూలు, ఒక ఇది, ఈ టైం తినాలా అట్లేం లేదు. అవన్నిటికీ ఏదో దొరికితే తింటాయి. ఏవి దొరుకుతాయి? అడవిలో ఉండే, అమెజాన్ అడవిలో ఉండేవాడికి ఏం దొరుకుతాయండి? మంచిగా ఫ్రూట్స్, మంచిగా ఆకులు ఏంటివో ఉంటాయి, వాటికి కావాల్సినవి. ఏం తినాలా అని వాటికి తెలుసు. అవి పోయి తింటాయి, బారేస్తాయి, అట్లా నడుస్తూ ఉంటుంది. ఆ సీజన్లో వచ్చినట్టు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తింటాయి. వాటికి ఏం బాగానే ఉన్నాయి కదా. మనము ఇన్ని రకాలు తిని కూడా వీక్నెస్ ఎందుకుంది? ఇన్ని ట్యాబ్లెట్లు వేసి కూడా కాల్షియం ఎందుకు లేదు? ఇన్ని ఫోలిక్ యాసిడ్ వేసి, ఇన్ని ఐరన్ మాత్రం వేసి కూడా ఐరన్ ఎందుకు లేదు? అమ్మాయిలకి 6-7 ఎందుకుంది? మేమేదో కొరలు, సామలు, రాగి రొట్టెలు, రాగి జావో, జొన్న రొట్టెలు, అన్ని గుగ్గిళ్ళు, ఓ సీతాఫలంకాయో, అంత ఆకుకూర, అంత పెరుగు, నిమ్మకాయ, ఊరగాయో, ఇవి దీన్ని మాకు 15.8 ఉందే హిమోగ్లోబిన్. అదొక్కటి ఉంటే మీకు జబ్బులు రావు. మీ హిమోగ్లోబిన్ 15-14 ఉండాలి. 6-7 ఉంటే ఎట్లా? రక్తహీనత అనేది మేజర్ ప్రాబ్లం. మరి ఇన్ని రకాల ఫుడ్లు తిని, ఇన్ని రకాల మాత్రలు వేసుకొని ఎప్పటికప్పుడు ఐరన్ ఎక్కించుకుంటూనే ఉంటారు. వెరీ డేంజరస్. నీ బాడీ తయారు చేయాలా ఐరన్ని. సో 1 నెల మినిమం, లేదు 3 నెలలు ఫిట్గా మీరు వాకింగ్ పోతారో, కిటికీలు తీసి ఫ్రెష్ ఎయిర్ వచ్చేట్టుగా జిమ్ చేస్తారో, షటిల్ సీరియస్గా ఆడతారో, పొద్దున లేస్తాను రాగి జావ తాగుతారో, మంచిగా గుమ్మడికాయ జ్యూసు, సొరకాయ జ్యూసులు అవి చేసుకొని బాగా దాన్ని తేనె వేసుకొని, నిమ్మకాయ పిండుకొని, మిరియాలు ఎట్లా తాగాలా, అవన్నీ చేసే ఓపిక లేక ఆ టీలు కాఫీలు తాగేస్తారు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. మీకే తెలుస్తుంది అవి ఎంత అడిక్షన్ చేస్తాయి. ఆ టీ టైం అవుతా ఉందంటే అరగంట ముందర నుంచి మైండ్ అబ్బా అయితే అరే ఇంకా రాలేదా, 4 అవుతా ఉందే అనుకుంటాడు. అంటే నీ మైండ్ని పని చేయకుండా ఇంత టీ చేస్తావు. అంటే టీ కాఫీలు తాగితే మంచిది అంటారు కదా. చాలా ఎగ్జాక్ట్లీ చెడ్డది. 3 కారణాలు. ఒకటి వచ్చి ఆ టీ కాఫీల కోసమని వెస్టర్న్ ఘాట్స్లో పెద్ద అడవులన్నింటినీ ఎత్తేసి నరికేసి దాంట్లో టీ ఎస్టేట్లు, కాఫీ ఎస్టేట్లు వచ్చేసినాయి. విచ్ ఈస్ డెడ్ అగెనిస్ట్ బయోడైవర్సిటీ, ఏమే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి, వీటికన్నిటికీ మన చెట్లు లేకుండా చేయడము, దానికి పెస్టిసైడ్స్ అన్ని స్ప్రే చేసి అవి కొలంలో వాటికి చెరువులు గిరువులకి అన్నిటికీ కెమికల్స్ పోవడము, అన్ని డేంజర్.
ఈ టీ కాఫీ ఇండస్ట్రీ ఎంత అయిందంటే పొద్దున్నే లేచి టీ లేకపోతే బుర్ర పనిచేయదు అనుకునే లెవెల్ పోయినాం. ఆ టీ నీ బ్రెయిన్లో ఉండే రిసెప్టార్స్కి అడిక్షన్ అయిపోయింది. సో నేను టీ తాగిపోతే నా మైండే పనిచేయదు అంటే ఏంటది? భోజనం చేయకుండానే మేము పని చేస్తున్నాము. ముసలివాళ్ళు పని చేసినారు, కష్టపడే వాళ్ళందరూ పని చేస్తున్నారు, భోజనం ఓ పూట లేకపోయినా నడిపిస్తూ ఉంటారు. మరి టీ తాగకపోతే నా మైండ్ పని చేయదంటే ఎంత దాన్ని నీ కంట్రోల్లోకి తీసుకొని ఇంత టీ, విచ్ ఈజ్ వెరీ డేంజరస్. అట్లే చక్కెర అయినా, సిగరెట్ అయినా, డ్రగ్స్ అయినా, మందు అయినా, ఏదైనా ఇది లేకపోతే నాకు గడవదు, నా మైండ్ పని చేయలేదంటే దట్ ఇస్ డేంజరస్. సార్ అంటే జనరల్గా ఇప్పుడు మనం జంతువుల నుంచి వచ్చే పాలు మిల్క్ అంటే అదే. ఈ మధ్య ఆ పాలు కూడా మంచిగా అంటే స్టెరాయిడ్స్ ఇస్తారు, అదంతా తెలిసిన కథే. ఆర్టిఫిషియల్ పాలు తయారు చేస్తారు, కెమికల్ బేస్డ్ పాలు తయారు చేస్తారు, ఆ కథ వేరే. కానీ అసలు ఆ జంతువుల నుంచి వచ్చే పాలే తాగకూడదు, అవి మన ఫుడ్ కాదంటున్నారేంటి? అదే అంటే ఇప్పుడు లాజికల్గా తీసుకుంటే ఏనుగు బెటర్ కనింది అనుకోండి, అది పుట్టేదే 200 కిలోలు పుడుతుంది, 150 కిలోలు. దాని పాలు అది 6 నెలల లోపల ఇంకో 200 కిలోలు 300 కిలోలు పెరుగుతుంది. ఆవు అయినా 20-30 కిలోలు పెరుగుతుంది. మనుషులు పెరిగేది 3 కిలోలు. సో 3 కిలోలు పెరగాల్సిన మనిషికి 30-40 కిలోలు పెరగాల్సిన ఆవు పాలు ఇస్తే దాంట్లో ఉండే స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్స్ అన్నీ ఏదో మార్పులు తెస్తాయి అనేది ఒక థియరీ ఉంది. ఐ ఆల్సో బిలీవ్ ఇట్. అది ఎట్లా కొంచెం బ్రేక్ డౌన్ చేస్తుందంటే తోడుపెట్టి మీరు దాన్ని పెరుగు చేస్తే ఆ లాక్టిక్ యాసిడ్, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా దాన్ని అంతా డైజెస్ట్ చేసి అదేదో దాన్ని బెటర్గా చేస్తుంది, ఈజీలీ డైజెస్టబుల్ అవుతుంది. మనకి రెనిన్ అనే ఎంజైమ్ ఉండదు చిన్నపిల్లలకు ఉన్నట్లు. కాబట్టి అది పాలను డైజెస్ట్ చేయడానికి బాధలు పడతారు. కాబట్టి పాలొద్దు. కృష్ణుడు కూడా వెన్న దొంగ, పాల దొంగ కాదు. సో వెన్న, నెయ్యి, పెరుగు తినండి, మీకు పొట్ట బ్యాక్టీరియా కూడా, గట్ మైక్రోబియం అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, అది కూడా బెటర్గా ఉంటుంది అని ఆ థియరీని నేను ప్రూఫ్ కోసం ఏం చూడలా. చెప్పినారు కాబట్టి పాలు ఆగిపోయిన. మా పొలంలో దేశీ ఆవులు బయట ఎండకు తిరిగిండేటివి, గడ్డి మాత్రం తిరిగిండేటివి, నో కెమికల్స్. అట్ట దగ్గర ఉండే పాలు కూడా నేను తాగడంలే. పెరుగు బాగా తింటా, నెయ్యి వేసుకుంటాం 4 స్పూన్, మంచిగా ఎంజాయ్ చేస్తాం. అంటే ఆవు పెరిగేనా? ఆవు పెరిగే, మేము ఆవు పాలు, మా దేశీ ఆవులు ఆవు పెరిగే. గేదె పాలు అసలు తాగకూడదు, గేదె పెరుగు అసలు తినకూడదా? ఏమో నాకు అది గేదె ఓకే, గేదెనా ఆవైనా అడవిలోంచి వచ్చిండేటివే డొమెస్టికేషన్లో. ఆవులకి మనకు అట్లీస్ట్ మహాభారత కాలం నుంచి ఉత్తర గోగ్రహణము, యుద్ధాలన్నీ ఆవుల కోసం జరిగినాయి. అంటే ఫుడ్ సెక్యూరిటీకి ఆవులు ఉన్నాయి అనే మెసేజ్ ఉంది. 4000 ఏండ్ల, 1000 ఏండ్ల, 2000 ఏండ్ల అనేది డిబేటబుల్, ఇట్స్ ఓకే. సో ఆవుల్ని డొమెస్టికేట్ చేసి తల్లిపాలు శ్రేష్టం, దానికి డిబేట్ అవసరంలే. తల్లిపాలు నెంబర్ 1. తల్లిపాలు లేనప్పుడు, కొంతమంది తల్లులు లేనప్పుడు లేదు, వాటెవర్. సో మీకు నెక్స్ట్ బెస్ట్ ఏది ఆవు పాలు. ఎందుకు ఆవు పాలు మంచిదంటే ఆవుల్ని డొమెస్టికేట్ చేసి పొలానికి వాడినారు. ఆ పేడ మూత్రము వ్యవసాయానికి వేసినారు. డీజిల్ పెట్రోల్ లేకుండా దున్నినారు. వాటి బిడ్డలతో పొలం పనులు చేపించినారు. తల్లిపాల తర్వాత ఆవు పాలు శ్రేష్టం ఉన్నారు. ఆవు పాలకు మన బాడీ, మన సిస్టమ్ అడాప్టబిలిటీ వచ్చింది. అంటే మనము ఫోర్స్ఫుల్గా మీరు చిన్నగా చేస్తూ ఉంటే అలవాటు అయినట్లు, తినగా వేము తీయంగా నుండు. సో నువ్వు వేపలు వేస్తావు అంటే వేపలు చేదు అనిపిస్తుంది. ఫస్ట్ టైం కాకరకాయ చేదు అనిపిస్తుంది, ఆ కాకరకాయ రోజు తింటా ఉంటే చేదు ఎందుకు వస్తుంది. అట్లా ఆవు పాలతో చేసిన పెరుగు, మేగడ, వెన్న, నెయ్యి, వాటెవర్, అది యు ఆర్ యూస్ టు ఇట్. అందుకని గేదె కంటే ఆవు బెటర్ ఏమో అని నాకు అనిపించింది. అందుకని మేము ఆవులు పెట్టుకున్నాం. అందులో రాయలసీమలో మాకు ఆవులు నీళ్ళు ఉండవు. గేదెలు ఉండాలంటే బాగా నీళ్ళు ఉండాలి. అవి మునగతాయి, తేలుతాయి, బురదలో దొరుకుతాయి ఎన్ని. సో అంత నీళ్ళు మాకు లేవు కాబట్టి మాకు ఆవులు బెటర్ అని ఆవులు పెట్టుకున్నాము. అవి కూడా ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు, హైబ్రిడ్ ఆవులు అయిపోయినాయి. దేశీ ఆవులు లేవు. దేశీ ఆవులు ఎందుకు? అవి దేశంలో మనతో పాటు ఉన్నాయి. అందుకని ఇప్పుడు సీతాఫలంకాయ ఎందుకు, మామిడి పండు ఎందుకు, అల్లనేడు ఎందుకు, రేగు ఎందుకు, సపోటా ఎందుకు, జామ ఎందుకు కూడా ఉన్నాయి మీతో పాటు. ఇప్పుడు ఏదో కివీ ఫ్రూటు, డ్రాగన్ ఫ్రూటు, ఇంకేందో ఫ్రూటు, అవి మంచిదే ఉండొచ్చు. బట్ హూ టెస్టెడ్? వై? నీకు ఇన్ని సీజన్లో ఇక్కడ పండే ఫ్రూట్స్ వండుకొని ఇంపోర్ట్ చేసి పియర్స్ అంట, ఇదంట, అదంట అని 200-300 పెట్టి ఎందుకు కొనేది? 50 రూపాయలు జామకాయలు వచ్చాయి, మంచిగా తినండి, సూపర్. ప్రతి ఒక్కరు జామ చెట్టు వేసుకోండి ఇంట్లో, దాన్ని కాపాడండి. జామకాయలు తింటే మీ ఆరోగ్యం సూపర్. సాయంత్రం జామకాయలే మీ ఫుడ్. రోజు అన్ని గుళ్ళో పెడతారు కదా, బఠానీలు, శనగలు, ఆ 2 తినేస్తే చాలు, ఆటోమేటిక్ హెల్త్ బాగా అవుతుంది. మేమేం కష్టపడ్డంలే. మీరందరూ అనుకుంటారు, అబ్బా వీడు ఏమేమో చేసి కసరత్తు, ఏమి చేయము.
ఆ స్పెషల్ ఫుడ్ మనం ఎట్లా తయారు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. స్పెషల్ ఫుడ్డేలే. నువ్వులు బెల్లం 2 రోజులు, పల్లీలు బెల్లం 2 రోజులు, కొబ్బరి బెల్లం 2 రోజులు. ఏముందబ్బా దీంట్లో స్పెషల్? మ్మ్. పచ్చి కొబ్బరి పెట్టి ముక్కలు ఇంత ముక్కలు పెట్టేసి బెల్లం ముక్కలు అక్కడ పెట్టింటావు. పిల్లోళ్ళు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏదో పెట్టండి, బ్రేక్ఫాస్ట్ మీ ఇష్టం. అది బెల్లం ముక్కలు నోట్లో వేసుకో. మీకు లడ్డు చేస్తే సరే, లడ్డు చేసే టైంలే ఆ నువ్వులు నోట్లో వేసుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే లడ్డు లోపలే తయారవుతుంది. లడ్డు చేసే టైం లేదు కదా. అసలు బెల్లము అది కూడా మొత్తము సున్నం వేస్తున్నారు, కెమికల్ వేస్తున్నారు నిల్వ ఉండడానికి అంటున్నారు. ఇప్పుడు తెల్లగా అయ్యేదానికి హైడ్రోస్ అని, రాబిన్ బ్లూ అని, బూరా చక్కెర అని చేస్తారు నార్త్ ఇండియాలో. బూరా చక్కెర అంటే పొడి పొడిగా ఉంటుంది, అది బూందీలో కలుపుతారంట. అది చేసేదానికి రుద్ది మసాలా అంటారు వాటిని, ఏదో పెట్టుకుంటారు కెమికల్స్. నేను చూసిన అవన్నీ వేసేది వెరీ డేంజరస్. ప్లస్ మనం కూడా హైడ్రోస్ అని వేస్తారు తెల్లగా అయ్యేదానికి, వాటెవర్ అవన్నీ డేంజరస్. ముద్ద అయ్యేదానికి నార్మల్గా మన పెద్దోళ్ళు దీంట్లో ఒక్కాకు దంచే దాంట్లో చిన్న డబ్బీ దంచేది, చిన్న డబ్బీలో సున్నం పెట్టుకునేవాడు. న్యాచురల్ లైమ్, అది సూపర్ కాల్షియం, అది న్యాచురల్ కాల్షియం, మన టాబ్లెట్లు అవసరం లేదు. సో ఆ సున్నము వేయాల్సి ఎంత మినిమం వేస్తే ముద్ద వస్తుంది. కొన్ని దగ్గర సాగిపోతుంది బెల్లం. దాన్ని న్యూట్రలైజ్ చేసేదానికి, ఆల్కలైన్ చేసేదానికి సున్నము మినిమం వేస్తే నో ప్రాబ్లం. దట్ ఈస్ ఈవెన్ గుడ్. అది తప్ప ఇంకేమి వేసినా డేంజర్. ఒక మంచి బెల్లం కలర్ అంటే ఎట్లా ఉంటుంది? అది ఒకే కలర్ అని కాదు. ఇప్పుడు అనకాపల్లిలో తెల్లగా వస్తుంది. అనకాపల్లి బెల్లం ఫేమస్ అని. మాకు ఇక్కడ అరగొండ బెల్లం ఫేమస్. చిత్తూరు జిల్లా అరగొండ అని ఉంది, అది ఫేమస్ అని. ఇప్పుడు అరగొండలో బెల్లమే లేదు. సో అరగొండ బెల్లం తెల్లగా ఉంటుంది కాబట్టి అదే ఫేమస్ ఏమో అనుకుంటాం. బెల్లం నల్లగున్నా, ఎర్రగున్నా, తెల్లగున్నా న్యాచురల్గా ఆ సాయిల్ని బట్టి, క్లైమేట్ని బట్టి, వెరైటీని బట్టి, చేసే విధానాన్ని బట్టి కూడా కొద్దిగా అది ఏదో కలర్ వస్తుంది. కలర్ ఎందుకు చూడాలా? అంటే తెలియట్లేదు కదా ఏది మంచిది ఏది చెడ్డది అనేది. అందుకే కెమికల్స్ లేనిది ఏ కలర్ అయినా మంచిదే. ఆర్గానిక్గా పండించిన చెరుకు, యూరియా డిఏపి కూడా పండించిన చెరుకు నుంచి తీసిన రసం నుంచి చేసిన బెల్లం ఏదైనా మంచిదే. అది కలర్తో డిఫైన్ చేయలేము. మీరు ఒకవేళ నేను ఇప్పుడు నల్ల బెల్లం మంచిది అని చెప్పిన అనుకోండి, సపోజ్ ఎవరన్నా నల్ల బెల్లం కావాలని ఎవరన్నా అడిగినారు అనుకో, ఓహో వీడు నల్ల బెల్లం అడుగుతాడని నల్ల రంగు కలిపితే ఇప్పుడు తెల్లగా అయ్యేదానికి ఇప్పుడు ఆదరిద్రం కూడా తెల్లగా అయ్యేదానికి ఏదో కలుపుతూ ఉంటారు. అందుకని మీరు ఏం చేయాలా, ఓ రైతు చెరుకేసిన రైతు దగ్గరికి పోయి నెలకు ఒకసారి పోయి నువ్వు కూడా పులిహార ఏదో తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో భోంచేసి, నువ్వు వాళ్ళ ఇంటికి పిలిచి భోంచేసి, నాయన ఇద్దో ఈ అరెకరంకు, ఈ పావు ఎకరమో ఈ బ్లాక్కి నువ్వు యూరియా ఇద్దు, దాంట్లో వచ్చిన బెల్లం నువ్వు 100 రూపాయలకి అమ్ముతావు కదా, నేను 150 ఇస్తా, నాకు 50 కిలోలు ఇచ్చేసి. 50 కిలోలు నిలువ ఉంటుందా? పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకొని కిటికీలు వేసి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు కావాలంటే. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మీరు ఒక చిన్న రూమ్కి బయట నుంచి గాలి లేకుండా, వర్షాకాలంలో ఉండే ముసుర్లు వచ్చినప్పుడు లోపలికి తేమ దూరకుండా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా జెల్ అని వచ్చినాయి. మనము టాబ్లెట్ వాడినప్పుడు చిన్న సంచి ఇస్తారు, ఆ సంచి తేమ లాగేస్తుంది, డ్రైగా పెడతారు. అట్లా జెల్ బయట దొరుకుతుంది 1000-2000కో. అది గిన్నెలో పెట్టేస్తే ఆ లోపల ఉండే తేమను అది లాగేస్తూ ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడు బయట ఎండలో పెడితే ఆ తేమ ఎవాపరేట్ అయిపోతుంది. అట్లా చేసుకోవచ్చు. మేము ప్రకృతిలో బెల్లం ప్రొటెక్ట్ చేసేదానికి హ్యూమిడిఫైయర్స్ అంటే గాల్లో ఎప్పుడు సెట్ చేయి ఉంటాం. రిలేటివ్ హ్యూమిడిటీ RH లోపల గాలిలో తేమ శాతం ఎంత ఉండాలంటే 55 డిగ్రీలు, 50 నుంచి 60 మధ్యలో ఉంటే బాగుంటుంది బెల్లం. ఇట్లా బెల్లం బంక్ అయిపోకుండా బాగుంటుంది. సో మేము హ్యూమిడిఫైయర్ ఫార్మాకి పెడతారు కదా, అట్లా చిన్న మిషన్ ఒకటి పెట్టుకున్నాం. అది ఎప్పుడు హ్యూమిడిటీ ఎక్కుతుందో అప్పుడు అదే లాగి నీళ్ళని లాగేసి ఆడ పెట్టేస్తుంది, సాఫ్ట్ చెడిపోకుండా. సో కొంచెం ఆ టెక్నికల్ కొంచెం చేసుకుంటే ఎన్నేళ్ళైనా పెట్టుకోవచ్చు. బల్క్గా చేసేవాడు. చిన్న వాళ్ళందరూ ఫ్రిడ్జ్లో పడేసుకోవచ్చు 5 కిలోలు. మంచి బెల్లంలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాల్షియం, ఐరన్, ఆల్ మినరల్స్. పెద్ద ఓఆర్ఎస్ గేఆర్ఎస్ కాకుండా మీరందరూ బెల్లం నీళ్ళే మినరల్ వాటర్. అందుకనే మాకు తిరణాలు జరుగుతాయి. తిరునాళ్ళు రాయలసీమలో తిరునాళ్ళకు రే పుణ్యం వస్తుంది అని పానకం బండ్లు కడతారు. పానకం బండ్లు, ఎద్దుల బండ్లో బెల్లం వేసి నీళ్లు ఫుల్గా పెట్టేసి దాంట్లో ఏమైనా జీలకర్ర కొంచెం ఏమైనా వేస్తారేమో, వేసేసి పానకం పెట్టింటారు. అక్కడ వచ్చిన వాళ్ళు పిల్లోళ్ళందరూ తిరణాలంటే ఎగురుతారు, దూకుతారు, ఆడతారు, అన్ని చేసి టైట్ అయిపోయినప్పుడు పానకం బండి తీరిపోదని గ్లాస్ తాగేస్తారు, వెళ్ళిపోతారు. డిహైడ్రేషన్లే, వడదెబ్బలే.
సో అన్ని మినరల్స్ వచ్చాయి, చెమటలో పోయిన మినరల్స్ అనే వచ్చేస్తాయి. సో బెల్లము విత్ ఆల్ మినరల్స్, ఆ బెల్లము చేసే షుగర్ కేన్ నుంచి చేస్తాం కదా, ఆ షుగర్ కేన్ పెట్టినప్పుడు వచ్చే మినరల్స్ అన్నీ చక్కెర చేసే ప్రాసెస్లో తీసేస్తారు, మొలాసిస్ వెళ్ళిపోయి అది లెక్కరకు పోతుంది. సో ప్యూర్ గ్లూకోసు, చక్కెర, కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ మాత్రం చక్కెరలో ఉంటాయి. అందుకే చక్కెర డేంజర్ అండి. చక్కెర ఏదైనా బ్రౌన్ చక్కెర అయినా మంచిది కాదు. బ్రౌన్ చక్కెర అనేది కరెక్ట్గా బ్రౌన్గా కరెక్ట్గా చేసింటే ఓకే. ఓకే, బ్రౌన్ చక్కెరలో కూడా నీకు మొలాసిస్ అంతా వేసి క్రిస్టలైజేషన్కి చిన్నగా రొటేట్ చేస్తా క్రిస్టలైజేషన్ అవుతుంది. అది కొంచెము ఈ సారాయి కొంచెం స్మెల్ వస్తుంది, స్పిరిట్ వాసన వస్తుంది. అది కరెక్ట్ చక్కెర కావాలంటే క్రిస్టలైజ్. అంత బాధ ఎందుకు, బెల్లం చేస్తే బాగా కదా. అసలు చక్కెర మీద ఎందుకు అంత ఉండాలి అనేది నా ఉద్దేశం. సో బెల్లంలో అన్ని మినరల్స్ ఉంటాయి, బికాస్ యు ఆర్ యూజింగ్ ద ఎంటైర్ ప్లాంట్. ఇప్పుడు పామ్ జాగరి అలాంటివి కూడా ఉంటున్నాయి కదా సార్. ఇప్పుడు పామ్ జాగరి చేసే విధానము, పామ్ ట్రీస్ దగ్గరకి మీరు వెళ్ళి అక్కడ చేసే వాళ్ళ దగ్గర నీట్గా చేసి అది ఫర్మెంట్ కాకుండా చేస్తే ఓకే. దానికి 300, 400, 500 ఎందుకు పెట్టాలా? 100కో 150కో చెరుకు బెల్లం దొరికితే కూడా ఈక్వలీ గుడ్. అందరికీ 400 పెట్టి పామ్ జాగరి కొరగలిగిన శక్తి ఉండేవాళ్ళు, కరెక్ట్ సోర్స్ దొరికిన వాళ్ళు వాడుకొని, మీకు ఇప్పటికి కూడా మీ ఊరో పక్క ఊర్లోనో ఇంకో పక్క జిల్లాలోనో చెరుకు చేసే వాళ్ళు ఉన్నారు, బెల్లం చేసే రైతులు ఉన్నారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, నాయన నువ్వు నల్లగున్నా ఎర్రగున్నా ఎట్లున్నా అటు రాని, నువ్వు తెల్లగుండేదానికి మంది ఎత్తు, ఒక వంట అని అక్కడే ఉండండి మీరు. అది వెరీ సింపుల్ కదా, 1 గంటలో అయిపోతుంది బెల్లం. వాడు చెరుకు పాలు పడతాడు, ఓకే. ఫీల్డ్లో ఏదో నువ్వు యూరియా వేసింటే ఓకే, అది వదిలేసి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు బెల్లం చేసే టైంలో సంక్రాంతికి చేస్తారు, డిసెంబర్ జనవరిలో చేస్తారు. సో మీరు అప్పుడు పోయి ఆడే కూర్చోండి, ఆ పాలు పడతారు, పాలు దాంట్లో పోస్తారు, మీ ముందరనే అక్కడే ఉండండి. ఆ మురికి అంతా తీసేస్తారు, పైన అంతా వస్తుంది కదా, మురికి అంతా తీసేస్తారు, బెల్లం వస్తుంది. అది ఎట్లా నల్లగుండే అరగుండి తెచ్చుకోండి, అంతే కదా. వాడు ఏదంటే కూడా అమ్మ మళ్ళీ ఏమన్నా మేడం ఏమన్నా అనుకుంటుందేమో ఏమో అని చెప్పి సగం వేయచ్చు. మాకు వద్దురా స్వామి అని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు. ఒకసారి అర్థమయ్యి మీరు ఈ బ్లాక్ బెల్లానికి ఓకే, ఎర్రదో వాటెవర్ అని ఓకే అనుకుంటే ఎవ్రీ టైం మీకు అదే ఇస్తాడు. అంటే ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో, ఫ్రెండ్షిప్ చేసి ఫ్యామిలీ డాక్టర్ అని కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకొని వాటితోనే కొన్ని కూరగాయలు, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, మిర్చి, 2 ఆకుకూరలు పెట్టుకొని 2 బొప్పాయికాయలు అడేసేద్దో, ఈ నాటు బొప్పాయిలు వేసుకొని నువ్వు తిను మేము తింటాము అట్లా ఫ్రెండ్షిప్ చేయండి. వీక్ అక్కడ పోయేసి 1 గంట సేపు అంత గడపండి. మీరు పొలాలు కొని మీరు వ్యవసాయం చేయాలనుకోండి, మంచిదే. చేయలేకపోయినా ఇంకా పొలం చేసే రైతుతో ఫ్రెండ్షిప్ చేసేది ఈజీ కదా. నీ అంత పులిహార అని 2 మురుకులు అన్ని 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 పల్లీలతో కారం పల్లీలో అంత చిక్కీలో తీసుకొని ఇచ్చేదానికి పెద్ద ఖర్చేం కాదు కదా. టు మేక్ ఫ్రెండ్షిప్ మందు బాటలే అవసరం లే, అంత బెల్లము. ఇదైతే హెల్తీ ఫ్రెండ్షిప్, హెల్త్ కోసం. అంతే కదా, నువ్వు లడ్డు తీసుకొని ఇచ్చినా చాలు. వాళ్ళు నువ్వుల లడ్డు తిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పిజ్జాలు, బర్గర్లు. నాయనా ఇది మంచిది కాదు చెప్పండి వాళ్ళకి, మీ తినే ఫుడ్ సూపర్ నాయనా, యు బీ రెస్పెక్టబుల్ టు యువర్ వే ఆఫ్ లివింగ్ అండ్ టు యువర్ ఫుడ్ అని క్లియర్గా చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు ఆ మధ్య మనం కొన్ని వార్తలు చూసాం, ఏంటంటే అసలు చింతపండుని అవాయిడ్ చేస్తే మీకు ఇన్ని రకాల రోగాలు రావు అని. చింతపండు నిజంగానే అంత డేంజరా? ఏదండి, ఇదంతా అప్సైడ్ అండి. ఇప్పుడు పెద్దోళ్ళందరూ చింతపండు తిని 100 ఏళ్ళు బతికేవాళ్ళు ఉన్నారు కదా, మరి ఏమైంది? ఇది ఏదో వైరల్ కావాలా అని ఏదో చెప్పేసి నువ్వు రెగ్యులర్గా వాడుతూ ఉండే దాని మీద దాడి చేస్తే అవును ఏమైపోతుంది, వైరల్ అయిపోతుంది అని అనుకుంటా ఉంటారు. చింతపండు కాదు, పసుపు కాదు. నువ్వు పసుపు రోజు తాగినా, నువ్వు రోజంతా హలీములు, చికెన్ బిర్యానీలు తినేసి రోజు పసుపు తాగినా నీకు క్యాన్సర్ రావచ్చు. అది రెడ్ మీట్ అంటే పెద్ద అనిమల్స్ మీట్ ఎక్కువ తింటే కలోన్ క్యాన్సర్ వస్తుంది. అమెరికాలో ఎక్కువ ప్రాబ్లం అదే, వాళ్ళు ఎక్కువ మాంసం తింటారు కాబట్టి అది ప్రూవ్ అయింది. అది ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, ఎండకు పోకుండా, ఫ్రెష్గా లేకుండా, నీళ్ళు ఆరో నీళ్ళు తాగుతా, బాటిల్ నీళ్ళు తాగుతా, నది నీళ్ళు తాగేది మంచిది. ఇట్లాంటివి అన్నీ వదిలేసి ఆర్గానిక్ ఫుడ్, ఆ వెజిటబుల్స్, మిల్లెట్స్, జొన్న రొట్టెలు, రాగి ముద్ద సూపర్, అవన్నీ వదిలేసి చింతపండు మీద ఏదో మిరియాలు తినండి నీకేమైపోతుంది, నిలబడుకో నిండు తాగితే నీకు 50 రకాల రోగాలు, ఇది తాగండు 3 రోజుల్లో మీ పొట్ట మాయము. ఏం మాయం అవుతుంది పొట్ట? 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజులు ఎట్ట మాయం అవుతుంది? అది ఎక్స్పెక్టేషన్స్ కూడా తొందరగా తగ్గిపోవాలా, నెల లోపల 20 కిలోలు తగ్గిపోవాలా, ఇది డేంజర్. అది నిజంగానే పొట్ట అట్లా లోపలికి ఇట్లా అన్నట్లుగా ఉంటుందా అసలు ఎవరికన్నా? ఇప్పుడు జిమ్ చేసి అట్లా ఫిట్గా ఉండి పొట్టకి ఎక్సర్సైజ్ చేసి ప్లాంక్స్ చేసి అట్లా ఫిట్నెస్ చేసి పోస్ట్ నాటల్ ఎక్సర్సైజ్, మహిళలు కూడా పిల్లలు పుట్టేసినాక
ఆ మజిల్స్ అన్ని వీక్ ఉంటాయి కదా, దాన్ని టోనింగ్కి కొన్ని ఎక్సర్సైజ్లు కొన్ని ఆసనాలు ఉన్నాయి, గట్టిగా చేయాలా. అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, తిన్నంత ఈజీ కాదు కదా ఎక్సర్సైజ్. అవును. తినేది ఎంతసేపు అయినా తింటాము. సో అవి తినప్పుడు అది ఎంజాయ్ చేయండి అంటున్నా. అది ఎంజాయ్ చేస్తే డెఫినెట్గా టోనింగ్ అయ్యి అందరికీ 6 ప్యాక్ వస్తుంది. కొంతమంది చూస్తాం కదా, మహిళలు కూడా కొంతమంది బాగా ఫిట్గా ఉంటారు, 5 మంది బిడ్డలు కానీ ఉంటారు. పొలంలో పనిచేసే వాళ్ళందరూ 5 మంది బిడ్డలు ఫిట్గా ఉంటారు. అప్పుడు కాలంలో అంటే బయట ఇప్పుడు కూడా విలేజెస్ లో ఇప్పుడు కూడా పని చేసే వాళ్ళందరూ ఫిట్గానే ఉన్నారు. పని చేయకుండా సోంబేరిగా ఉండే వాళ్ళకే పొట్టలు వచ్చినాయి. వాళ్ళు నలుగురు కన్నారు అయినా ఫిట్గానే ఉంటారు, నిజంగానే ఫిట్గానే ఉంటారు. ఇప్పుడు పల్లెలు పోండి, ఓకే వాళ్ళు రైస్ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి షుగర్లు బీపీలు వచ్చినచ్చు, బట్ పని చేస్తూ ఉంటారు కాబట్టి ఆ క్యాలరీస్ బర్న్ అయిపోతూ ఉంటాయి, వాళ్ళకి టోన్ ఉంటుంది పొట్ట. సో కొంచెం కష్టపడాలా. అంటే పిల్లలకి కూడా మనము రైసే పెడతాంగా. పెట్టకూడదు. పిల్లలకి రాగి పెట్టిన పిల్లలకి బ్రెయిన్ మెచ్యూరిటీ బాగుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుందని మీ హైదరాబాద్లో ఇక్రిసాట్ అని పటాన్ చెరువు దగ్గర ఉండే పెద్ద సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ అది ఇక్రిసాట్, వాళ్ళు రాగులు పెట్టిన పిల్లలకి గ్రోత్ బాగుందని ఫైటింగ్ ఉంది. మీరు వెబ్సైట్కి చూడవచ్చు వాళ్ళ వెబ్సైట్. మరేంటి, కర్ణాటక మొత్తం రాగులే కదా, మొత్తం చిన్నపిల్లలు కూడా ఎక్కువ రాగులే కదా. కర్నూలు జిల్లాలో అంతా జొన్న రొట్టెలు కదా, జొన్న అంబలి, జొన్న గట్క, జొన్నలు ఎక్కువ తింటారు కదా. మేము మదనపల్లిలో ఓకే, కర్నూలు అంతా కొర్రలు గిర్రలు అన్నీ తింటాం, జొన్న రొట్టెలే తింటారు. సో అవన్నీ తిని హాయిగా ఉండరు వాళ్ళు, పిల్లలు కూడా అవే పెడతా ఉంటారు. సో రైస్ చాలా ఈజీ అయిపోయింది. రైస్ మిల్లులు, రైస్తో ఇడ్లీలు, దానికి ఇవి దోశలు, దోశపిండి, అది దోశ బట్టరు, ఇడ్లీ బట్టరు, ఇవన్నీ వచ్చేసినాయి. సో నువ్వు జొన్న రొట్టె చేయాలంటే వేడి నీళ్ళు జొన్న పిండిలో పోసి పిసికి పెద్ద ప్రాసెస్, అది చిన్నదే, మళ్ళీ రాదు కూడా, అది ఫెయిల్ అయిపోతాయి జొన్న రొట్టెలు. అవి ఏం లేదమ్మా, చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ఫెయిల్ అవుతుంది, రెండోసారి మూడోసారి ఎందుకు ఫెయిల్ అవుతుంది. చపాతీ అంత స్మూత్ గా, చపాతీ అంత ఈజీగా రానే రా. అంత ఈజీగా వచ్చింది. నేను తిన్నా, మా ఫ్రెండ్ బెంగళూరులో ఉన్నాడు, వాళ్ళ 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 ఇంట్లో చేసినారు, సూపర్గా ఉంది. మా సంగారెడ్డిలో మా ఫ్రెండ్ లాయర్ అడ్వకేట్ శైలజమ్మ, వాళ్ళ ఇంట్లో అప్పటికప్పుడు వేడిగా చపాతీ లాగానే ఉంది, ఈజీగా చేసి తెచ్చింది ఆమె. చిట్టుకుబులో మా ఫ్రెండ్ ఉన్నాడు, టప 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 తడతా ఉంటుంది, రొట్టె రెడీ, ఇంత పెద్దది, ఒకే రొట్టె. మీరైతే ఆ సగమే తింటారు, మీరైతే నేనైతే 2 రొట్టెలు తింటా అంతే, మళ్ళీ 3 కూడా తినేస్తా అంతే, సాయంత్రంకి ఏం లేదు. సో అది పెద్ద టెక్నిక్కా. ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని ట్రాఫిక్ల్లో ఇంత ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసి ఎందుకు అప్డేట్ అయ్యేదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, పైథాను, కోబ్రా ఏదేదో కోర్సులన్నీ చేసి ఏమేమో టెన్షన్లు పడిపోతా ఉంటారు కదా. రొట్టె చేసేది, రాగిజావ చేసేది, గుగ్గిళ్ళు ఉడకబెట్టి దాంట్లో నిమ్మకాయ పెట్టుకొని చాట్ చేసేది, నువ్వులు బెల్లము, కొబ్బరి బెల్లము తినేది, పల్లీలు ఇవి తినేది కష్టం అనుకుంటే ఎట్లా. నేనేమి కషాయాలు, మందులు, మాకులు, ఆకులు ఏమి చెప్పలా. ఫస్ట్ గాలి, ఆహారం, నీళ్లు బాగుండి పరిగెత్తండి. ఇంకా జబ్బు వస్తే వాళ్ళకి ఆయుర్వేదం, హోమియోపతి, ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఆక్యుపంచర్ చూసుకోండి. ఇంకా ప్రాబ్లం పడిపోతే అలోపతి ఇమ్మీడియట్గా సేవ్ చేస్తారు. హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి నువ్వు కొర్రలు పెడతా ఉంటావు, ఇప్పుడు వాడు రికవర్ అయ్యేది. వాళ్ళకి డెఫినెట్గా నువ్వు హార్ట్ అటాక్ వస్తే బైపాస్ చేయాల్సిందే, మళ్ళీ బ్లాకులు కాకుండా స్టెంట్ వేయాల్సిందే, ఏదో చేయాల్సిందే, వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది. బట్ దానికి ఇప్పుడుండే పేషెంట్ ఎంతమంది అవసరం లే. ఇప్పుడు 100 మంది పేషెంట్లు ఉంటే 5 మందికి అది అవసరం, 95 మంది దానికి పరిగెత్తా ఉంటారు. జీవన విధానం మార్చుకోకుండా అందరూ హార్ట్ అటాక్లు, అందరూ థైరాయిడ్లు, అందరూ బీపీలు, షుగర్లు తెచ్చుకుంటారు. థైరాయిడ్ అసలు వచ్చిందంటే తగ్గదని చెప్తారు కదా సార్. థైరాయిడ్ అర్లీగా రివర్స్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఫుడ్ ఇంటి మార్చేసి కొన్ని రకాల ఎక్సర్సైజులు, కొన్ని రకాల సౌండ్స్, కొన్ని రకాల ప్రాణాయామాలు, ఆయుర్వేదము కొన్ని రకాలు చేసిన రివర్స్ అయిన వాళ్ళు ఉంటారు. లైఫ్ స్టైలు ప్లస్ మరీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ థైరాక్సిన్లు వేసుకుంటా బాడీ మారిపోయింటే కష్టం. అది తగ్గించవచ్చు. మళ్ళీ ఫుడ్, జీవనోధాలు వేసుకుంటే 75 నుంచి 25కి అట్లా చేయొచ్చు, అది కూడా మంచిదే కదా. అవును. ఇప్పుడు చాలా ఎక్కువగా చెప్తున్నారు ఏంటంటే పసుపు ఇన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని. అయితే ఆ పసుపుని అసలు ఎట్లా వాడాలి? ఎట్లనా వాడచ్చు. మీరు ఎట్లా ఇంట్లో పసుపు వాడుతూ ఉంటారు, కూరల్లో కొంచెం వేసుకుంటారు. యాక్చువల్గా వేడి నీళ్ళల్లో పసుపు వేసుకొని కలిపెట్టి తాగేసేయండి. మీకు తీగ కావాలంటే కొంచెం తేనె వేసుకోండి. ఇంకా పాలు వద్దంటాను కాబట్టి పాల గురించి మాట్లాడాలి, లేదా పాలలో పసుపు వేస్తే కూడా సూపర్ ఉంటుంది. నేను మంచి పసుపు ఎట్లా తెలుస్తుంది సార్ అసలు? మంచి రైతు దగ్గర కొనుక్కోవాలి. అసలు ఎట్లా తెలుస్తుంది మంచిది ఈ పసుపు, సరే కొనుక్కోవచ్చు, తాగొచ్చు, తినొచ్చు అనేది? పసుపు మొత్తము కల్తీ.
మొత్తం కాదు, కొంచెం కల్తీ ఏంటది. ఇప్పుడు పసుపు చాలా ఈజీగా పడుతుంది. ఇప్పుడు కూరగాయలు పండించాలంటే కష్టము, పసుపు చాలా ఈజీగానే పడుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఈడు పడుతుంది. దాన్ని అడల్టరేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ పసుపు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ ఏమంటే ఇది మంచి పసుపు అని మీరు అనుకుంటారు. నిజంగానే మంచి పసుపు ఆ కలర్ లేకుండా వచ్చేది. మీరు నువ్వు కొడైకెనాల్ నుంచినో ఊటీ నుంచినో టీ ఆకులు తీసుకొచ్చి బాగా ఎండబెట్టండి, నేను ఎండబెట్టిన దాన్ని పొడి చేసి టీ చేస్తే అసలు రెడ్ కలరే రాదు. మీరేమనుకుంటారు, ఏందా టీ కలర్ తక్కువ టీ ఆకులు కాదనుకో, వాడు ఇంకా రెడ్ కలర్. గోబీ మంచూరి నువ్వు ఉడకబెడితే ఆ రంగు ఎందుకు వస్తుంది? అస్సలు రాదు. మీరు మరి గోబీ మంచూరి ఎర్రగా లేదే, బాగా ఎర్ర తక్కువ, వాడు ఇంకా బాగా ఎర్రగా వేస్తాడు కలర్. అలా మన డిమాండ్ బట్టి ఆడు మారుతా ఉంది. సో ఏ కలర్ అని కాదు, పసుపు ఒరిజినల్ గా పసుపు కొమ్ములు తీసుకోండి. మీరు పసుపు కొమ్ములు తీసుకోండి అమ్మా. మీరు ఇంట్లోనే చిన్న గ్రైండర్తో, డ్రై గ్రైండర్తో మీరే పిండి చేసుకోండి, జల్లెడ పెట్టేయండి, అంతే కదా, పాసిబుల్ కదా. పసుపు కొమ్ములు తీసుకొని మీరే చేసుకోవచ్చు కదా. రౌండ్వా లేకపోతే పొడవు పసుపు? రౌండ్వి మంచి బెటర్ అని, ఓకే, అది ఏదైనా ఓకే, బట్ రౌండ్ది మోర్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. రౌండ్ ఇప్పుడు మోర్ కుర్కుమిన్ అని అని హై కుర్కుమిన్ అని కొంచెం కొంచెం అమ్ముతున్నారు డబ్బాలు. అబ్బా అది అవసరం లే. యాక్చువల్గా మీకు కావాల్సిన మీరు రెగ్యులర్గా వాడే పసుపు, ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు, దానికి బాడీ అలవాటు అయ్యేది. కూరలు కూడా ఎంత వేస్తే అలవాటు అయ్యేది. హై కుర్కుమిన్ వేసి అదేదో కొంచెం హార్డ్ టేస్ట్ వచ్చి ఎందుకు బాధపడాలి? అది హై కుర్కుమిన్ ఎందుకంటే ఆ కుర్కుమిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని క్యాన్సర్ మాత్రలకి, ట్యాబ్లెట్లకి, వాటికి వాడేదానికి అది కావాలి. అప్పుడు హై కుర్కుమిన్ పసుపు వేసి రైతుల దగ్గర కొనుక్కొని కంపెనీలు దాని ఎక్స్ట్రాక్షన్స్ అవి చేసుకుంటాయి. అది వాళ్ళకి అవసరం. మనకు రెగ్యులర్ ఉండే వాళ్ళకు రెగ్యులర్ మన దుగిరాల పసుపు, మనకి సేలం పసుపు ఇట్లాంటివి సరిపోతాయి. మనం కూడా రౌండ్ పసుపు కొమ్ములు తెచ్చి ఆడిచ్చి అంతే బెస్ట్. అప్పుడు అది ఎక్కడ కెమికల్ కలవలేదని అర్థమవుతుంది మనకి. అంటే అట్లీస్ట్ రంగులు కలపల, వెరీ డేంజరస్ కెమికల్స్. పసుపు అయ్యేదానికి ఈ ఆక్సైడ్స్ ఉంటాయి కదా, ఎల్లో ఆక్సైడ్స్, అవి కలపకుండా ఉంటే చాలు. ఇంకా రైతులు కూడా పసుపుకి పెద్దగా మందులు అవసరం లేదు, పురుగులు ఏమి రావు వాటికి, పెద్దగా మందులు ఏమి ఉండవు. కాబట్టి అన్ని మనసులో పెట్టుకొని ఏమి చేయకుండా ఉండే కంటే ఒక లెవెల్ వరకు లాజికల్గా ఉండి అవి తీసుకొని పిండి చేసుకొని చేసుకోండి. మీరు రాగి జావ కూడా నేను తాగమనేది అందుకే, రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోండి. రాగి పిండి లేక ఏం కలుపుతారు? బియ్యం పిండి కలుపుతారు. ఎందుకు? బియ్యం ఫ్రీ, రాగులు 40 రూపాయలు. సో సగం కలిపేస్తారు. రాగి పిండి బయట కొనే రాగి పిండిలో, అందుకే రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలి. రాగి పిండి ఓన్లీ అది రాగి కలర్ లోనే ఉంటది కదా, మనం బయట వేస్తారు. అవును కదా. అసలు రాగులు అమ్మే వాళ్ళు కూడా రీసెంట్గా ఆయన ఫోన్ చేశాడు, బేగం బజార్ ఎక్కడికి పోయింటే అన్ని ఎర్రగా ఉన్నాయంట. రోబో సినిమాలో రజనీకాంత్ వస్తాడు, ఏందయ్యా అంత ఇట్లున్నాయే, ఎంత కలర్ వేసారు కదా, లేకుండా ఉండేటి సార్, మార్కెట్లో కాయ సార్, రాగు అన్ని ఇట్లాంటివి ఉండేది, పోండి సార్ అన్నాడు. జొన్నలు పచ్చగా, రాగులు రెడ్గా రంగులు వేస్తుంటారు. అది కూడా ఏంది, తిప్పుతా ఏదో మిషన్ తిప్పుతా, కలర్ పోసి అదే తిప్పి కలర్ వచ్చేస్తారు ఇంటికి. ఎంత డేంజర్ అబ్బా. ఈ లోపల నాకేదో వేరే వీడియో పెట్టింటే అతను పెట్టి మా గ్రూప్లో కూడా, వెరీ డేంజరస్ ఇవన్నీ. అసలు రాగులు నేను 20 ఏళ్ల ముందర మదనపల్లి షాపుకి పోతా, ఏంది బయట ఉన్నాయంటే అవి కలర్ వేసిన రాగులే బా, నీకొద్దు కానీ అవి చూసుకోని, దాంట్లో ఒకటి నల్లగా, ఒకటి పైన దానికి పైన పొట్టు అట్లే ఉంటుంది, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి, అట్లా ఉంటుంది, అది ఒరిజినల్. ఇవి ఎర్రగా ఒకటే రకంగా ఉంటాయి, ఎట్లా ఒకటే రకంగా అసలు ఉండవు, అట్లాంటివి. అంటే జనాలు అడుగుతా ఉండరమ్మా. ఇప్పుడు కస్టమర్లు అందరూ అవే తీసుకుపోతా ఉండరు, లేకపోతే ఎందుకు వేస్తాడు వాడు 5 రూపాయలు పెట్టి రంగు కొని దానికి వేసేది కూడా మనకి కష్టమే కదా. కానీ వాడేమి, మీరందరూ అది అడుగుతూ ఉండరు. సో మామూలు కొంచెం నల్లగా కొంచెం ఇట్లుండే రాగుల్ని 30 రూపాయలు పెడితే కూడా పోవడంలే. ఇది రూపాయి ఖర్చుతో 31 అవుతుంది వీడికి, 40 రూపాయలకి అమ్మిన ఇవి ఎక్కువ వాడుతూ ఉండరు. వాడి 9 రూపాయలు లాభం ఇవి కొంటే మన రోగాలు వస్తాయి, మనం పోతాము. అందుకని ఇవే రెడీ అవుతాడు, మార్కెట్లో అవే పోతాడు. ఎక్కడ చూసినా జనరల్గా ఇప్పుడు ఒకప్పుడు బీపీలు, షుగర్లు, దగ్గులు, జలుబులు, జ్వరాలు, అట్లా దగ్గులు, జలుబులు, జ్వరాలు ఒక సీజను, షుగర్లు, బీపీలు ఒకటి, థైరాయిడ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ 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 అంటున్నారు. ఒక క్యాన్సర్ సెల్ అనేది మనిషి శరీరంలో ఎట్లా తయారవుతుంది అంటే, చాలామంది మేము ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాము, మేము చాలా మంచిగా నీట్గా డైట్ పాటించాము, అయినా నాకు ఎందుకు వచ్చింది అని అనుకునే వాళ్ళని మనం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఒక గంటకు 1000 సార్లు, ఒక రోజులో 22,000 సార్లు. పొల్యూషన్ ది బిగ్గెస్ట్ కిల్లర్.
రెండోది పెస్టిసైడ్స్ కొట్టిన వెజిటబుల్స్ ఫ్రూట్స్ తింటాను కదా. అందరూ ఆర్టిఫిషియల్గా ఈ కార్బైడ్ పెట్టి మాగబెట్టిన మామిడి పళ్ళు, ఈ తిరాళ్ళు లిక్విడ్లో అద్దిన అరటి పండ్లు, వ్యాక్స్ వేసిన ఆపిల్ పండ్లు, బయట పడేసి నేడు తినము అవే తింటాను. స్పెషల్గా చల్లగా ఉండి దిగిపోయి తింటాను. సో ఇవన్నీ కారణమే. గాలి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ముఖ్యమైన కారణం ఏమంటే ఈ టాక్సిన్స్ అన్ని బయట పోయినప్పుడు మెటబాలిక్ రేట్ బిఎంఆర్ బాగుండి యాక్టివ్గా ఉండే వాళ్ళకి బయట కొట్టేస్తూ ఉంటాయి. బాగా యాక్టివ్గా నడిస్తే అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అది కూడా లేదు, సైలెంట్గా ఉన్నాం. సో ఆ మాలిక్యూల్స్ అన్నీ పోయి బాడీలో ఎక్కడంటే అక్కడ పోయేసి లివర్లో ఎత్తి పెట్టుకుంటాయి. ఆ లివర్ క్యాన్సర్. మనం తినే ఫుడ్లో తలకేసే రంగులో ఉండే ఆ కెమికల్ పోయి స్కిన్లో నుంచి పోయి బ్లాడర్లో యూరిన్లో స్టాక్ ఉండి పర్టికులర్ మహిళలకి అది ఎక్కువసేపు రిటెన్షన్. అందులో మహిళలు ఎక్కువ బాత్రూమ్ ఉండవు కాబట్టి ఎక్కువ రోజులు ఎక్కువసేపు యూరిన్ బోర్ బాత్రూమ్ ఉండవు కాబట్టి. సో ఆ రిటెన్షన్ ఉండి యూట్రస్ క్యాన్సర్ వస్తుందని ఓ డాక్టర్ చెప్పినాడు మహానుభావుడు. జుట్టు కేసే రంగుతో టూత్ పేస్ట్తో వేసిన దాంతో పిల్లలకి ఈ ఏడిఏహెచ్ అటెన్సివ్ డెఫిసిట్ డిసార్డర్ అంటే బుద్ధి మాంద్యము, ఆటిజము ఇవి వచ్చినాయని చెప్పి నాగేశ్వర రెడ్డి గారు చెప్పినారు రీసెంట్గా. ఇవన్నీ మేమేదో ముందుగానే ఎవరు చెప్పినా చెప్పబోయిన అమ్మ స్వామి అని చెప్పి టూత్ పేస్ట్ నిలిపేసి ఉన్నాము యాక్చువల్గా. అందుకని ఇన్ని రోజులు మా క్యాన్సర్ లేకుండా ఉన్నామేమో. అఫ్కోర్స్ మా కూరగాయలు తింటాము, మేము చిరికేసి మేమే బెల్లం చేసుకుంటాము, మా దేశీ ఆవుల పాలతో మేము పెరుగు చేసుకుంటాము. మళ్ళా కూడా ఇంకేమన్నా ఏడ క్యాన్సర్ వస్తుందో అని ఎక్కడో భయపడి పసుపు తింటూ ఉంటాము, ఈ లక్ష్మణ ఫలం తింటూ ఉంటాము, ఆడ యాప గింజలు తింటూ ఉంటాము, ఏదో ఆకులు తింటూ ఉంటాము. సో మా జాగ్రత్తలో మేము ఉన్నాం. చక్కగా చెప్పారు సార్. సో క్యాన్సర్ రావడానికి ఏదైనా కారణం కావచ్చు. చాలా ముఖ్యంగా గాలి, పొల్యూషన్ ఉండే గాలి సిటీలోనే ఎక్కువ వస్తుంది. రైతులకు ఎందుకు వస్తుంది? పల్లెల్లో ఆడ మందులు కొడతాం. అవును, పెస్టిసైడ్స్ డైరెక్ట్గా పోతాడు. వాళ్ళు కూడా రైస్ తింటూ ఉంటారు, వాళ్ళు కూడా రిఫైండ్ ఆయిల్, బ్రాయిలర్ కోళ్ళు తింటూ ఉంటారు, హార్మోన్స్ యాంటీబయాటిక్ వేసిండే చికెన్ తింటూ ఉంటారు. ఈ బ్రాయిలర్ కోడి బాగా మనం ఉడికిస్తాము లేదంటే ఫ్రై చేస్తాం కాబట్టి ఆ స్టెరాయిడ్స్ ఏమి ఉండవంటున్నారు కదా. ఏమో అది నాకు తెలీదు, బట్ అది పెరిగిండేది అట్లా, లేకుండా ఎట్లుంటుంది? ఏదో రూపంలో ఉంటుంది కదా, ఏదో రూపంలో లేకుండా పోయి ఉండొచ్చు, ఏదో రూపంలో ఎక్కువ కూడా కావచ్చు. నేను ఉడకబెడితే ఎవరు చెప్పినారు? ఉడకబెడితే అన్ని పోతాయని ఏం లేదు కదా. కొన్ని ఉడకబెట్టినప్పుడు ఎక్కువ అయినట్టు కూడా ఉండదు. గూగుల్ చేయండి మీరు, మరి ఎక్కువ ఉండొచ్చు కదా. నేను చెప్తా అట్లా లాజిక్. నాన్ వెజ్ అసలే తినకూడదు. నేను తిన్నా, తినేవాళ్ళు తింటారు, నేను తిన్నా. ప్రోటీన్ మిస్ అవుతుంది కదా మనకి. అదే ప్రోటీన్ బాగా పప్పు తింటాము, మాకు అనపకాయలు వస్తాయి, పితికి పప్పు, మంచిగా కందికాయలు వస్తాయి, అలసందులు వస్తాయి, పచ్చి అలసందులు, రోజు పప్పు తింటాము, బాగానే ఉండవు. మరి ఆ ప్రోటీన్ మిస్ అయ్యి B12 డెఫిషియన్సీ వస్తుంది కదా మాంసం తింటే. మరి అందరూ మాంసాహారులే కదా 95%. మరి ఎందుకు వచ్చింది 95%? మాకు రావాలి 5% వెజిటేరియన్స్, మిగతా 95 మందికి రాకూడదు కదా. లేదు ఒక 70 మంది కదా, మరి అందరికీ ఎందుకుంది? నాకు పొట్టలో బ్యాక్టీరియా మిల్లెట్స్ ఎక్కువ తిని సన్నగా అయిపోయినప్పుడు నాకు డెఫిషియన్సీ వచ్చింది B12. పరిగెత్తేటప్పుడు వీక్నెస్ వచ్చింది రైట్ లెగ్. అరే ఎందుకు ఆయన చూస్తే B12 డెఫిషియన్సీ. మళ్ళీ ఆడ వారేసి మిల్లెట్స్ బరువు పెరిగేదానికి బాగా రాగి ముద్ద, నేను ఒరిజినల్గా తింటాడే ఫుడ్, పెరుగు వేసుకొని బాగా చిక్కుడుకాయలు, బాగా మా ప్రోటీన్ కోసమని మా పప్పులు విప్పులు బాగా తిన్నా. 14 కిలోలు పెరిగినా. 74 నుంచి 88 అయినా. మళ్ళీ రికవరీ 270 పెడితే మళ్ళీ రెడీ. ఇప్పుడు మీరు రాగి పిండి ఒట్టి రాగులతోనే చేస్తారా సార్? దాన్ని మొలకెత్తి చేస్తారు? మొలకెత్తి చేయము, ఎందుకంటే మొలకెత్తి చేస్తే ఆ జిగట రాదు, ఆ కన్సిస్టెన్సీ కూడా జిగటగా గంజిలాగా రాదు, లిక్విడ్ లాగా వస్తుంది. మనకు అసిడిటీకి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి గంజిలాగా ఉండాలి, బంకగా ఉండాలి. అది నార్మల్ రాగుల్ని పిండి చేసి దాన్ని ఆ పిండిని మంచినీళ్ళలో కలిపేస్తే కరిగిపోతుంది. వేడిగా మసలుతా ఉండే నీళ్ళు లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే జావ రెడీ. మీకు పలసగా కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోండి, మళ్ళీ అయిపోయినాక కూడా కలపండి, పర్వాలే నీళ్ళు ఏమైతే. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గిపోవాలంటే రాగి జావ తినాలి. రాగి జావ పొద్దున్నే 4 గ్లాసులు తాగాల, తినేది కాదు. 4 గ్లాసులు పోయి తెలియదు నాకు. రాగి జావ 4 గ్లాసులు తాగేస్తే నాకు 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. ఆ డియోడినం అంటారు కదా, జీర్ణాశయం
అది పోయేసి పొద్దున్నే మీకు యాసిడ్ వచ్చి అక్కడ లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సరో, అసిడిటీనో ఉండే దగ్గర పుండు అయి ఉంటుంది. పుండు దెబ్బలు తగిలినప్పుడు మన చర్మం లేచిపోతుంది, అట్లా చిన్న చిన్న పుండ్లు ఉంటాయి. ఆ పుండ్ల దగ్గర పోయి ఇది కాసుకోని ఉంటాయి, ఈ జావంతా పోయి అట్లా యాసిడ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దానికి టచ్ కాకుండా డైజెస్ట్ అయ్యి బయట వెళ్ళిపోతుంది. సో మీకు ఆకలి అనిపిస్తూ ఉంది అనేటప్పుడే రాగి జావ తాగేసేయండి ఓ బాటలు, ఓ హాఫ్ లీటర్, 1/4 లీటర్, మీకు 1 వీక్లో పోతుంది. 1 వీకే. అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ లేనిది ఎవరికి, అల్సర్స్ లేనిది ఎవరికి, గట్ హెల్త్ సరిగా లేనిది ఎవరికి, అందరికీ అదే ప్రాబ్లం ఉంది. అందరికి రాగి జావ తాగాలైతే. అందరూ అది చాలా ఈజీ కదా, ఎన్ని రోజులు తాగాలంటారు. కాఫీలు టీలు తాగుతానే ఉంటారు కదా, ఎన్ని రోజులు నేను అడుగుతూ ఉంటారు మమ్మల్ని ఏమన్నా. రాగి జావ రోజు తాగండి, 10 రోజులు మిస్ అయిపోయింది ఓకే. ఇప్పుడు నేను రోజు రాగి జావ తాగడంలే, ఎందుకంటే వీలు కాక. నేను మదనపల్లికి రేపు పొద్దునే పోతానే 4 గంటలకు ఫ్రెష్గా చేసి ఇంత పెద్ద గ్లాస్కి 1.5 గ్లాస్, మా అమ్మమ్మ గ్లాస్ ఉంది అట్లా ఉంటుంది, బాగా బెల్లం వేసుకొని నేనే చేసుకుంటా. నేను పొద్దున్న 4కి పోతా ట్రైన్లో, పలసగా చేసుకుని తాగేస్తా. రాగి పిండి, వాటర్, అంతే, బెల్లం. షుగర్ ఉంటే బెల్లం వద్దు, షుగర్ లేదు, మిల్క్ వేయను, జీడిపప్పు లేదు, ఏమేను, ఓన్లీ రాగి జావే. మొలక కడితే న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది, కానీ జిగట ఉండదు. అంటే పల్సగా ఉంటుంది, లిక్విడ్ లాగా, నీళ్ళలాగా ఉంటుంది. నాకు జిగటగా థిక్గా పొర్రిడ్జ్ లాగా ఉండాలి. అది పోయి పొట్టలో కూర్చుంటే అది క్యూర్ చేసేది. అయ్యో, ఇది ఆడ బుక్కులో లేదు, నా ఎక్స్పీరియన్స్. వారం వాడండి, నాకేమి రాయల్టీ కట్టద్దు, నాకేం మెసేజ్లు పెట్టద్దు, అయ్యో సార్ అని ఏమొద్దు. మీరు 10 మందికి చెప్పండి మీకు బాగా అయితే. ఇప్పుడు జనరల్ గానే రాగి జావ అన్నప్పుడు మనం కొంచెమే వాటర్ తీసుకుంటామా, లేకపోతే ఎక్కువ వాటర్ తీసుకుంటాం? వాటర్ అంటే 4 గ్లాసులు రాగి జావ చేయాలనుకోండి, 3 గ్లాసులు పొయ్యి మీద పెట్టండి, మొసలుతాయి, తెరులుతూ ఉంటాయి. ఒక గ్లాసులో, ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. కరెక్ట్గా కొలతని కాదు, చెప్తా ఉండను అప్పుడు. దాంట్లో 8 స్పూన్లు రాగిపిండి వేయండి. 8 స్పూన్లు కొలసండి, లేదా 8 స్పూన్లు సరిపోయే కప్పు వేసుకొని ఈ చన్నీళ్ళల్లో వేసి కలబెట్టండి చేత్తో, కరిగిపోతుంది, లిక్విడ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ వేడి మసలుతా ఉండి నీళ్ళలో పోసి తిప్పుతూ ఉండండి. జావ 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో పొంగు వస్తుంది, జావ రెడీ. మళ్ళీ బెల్లం వేయండి, అంతే. బెల్లం ముక్కలు చేసుకొని వేసి 10 నిమిషాలు ఉడకబెడితే సూపర్ ఫుడ్ అది. పిల్లోళ్ళకి రాగి జావ ఇచ్చి, ఎవరో కానీ ఫోన్ చేసి నిద్ర పట్టుకున్నా నేను సార్ రాగి జావ తాత నిద్ర పడుతుంది బాగా. ఎంతమందికి అసిడిటీలు పోయినాయి. హైకోర్టులో ఒక ఆమె వచ్చి నమస్కారం సార్, మీరు చెప్పినట్టు మాకు విజయవాడ మాకు అసలు రాగిలో తెలియదు, మీరేదో రాగులు రాగులు జావ తాగినాను సార్, 1 వీక్లో నాకు అసిడిటీ తగ్గింది సార్ అని చెప్పింది. అవి చెప్పేసిపోయింది. మీరందరూ చెప్పాలా, మాత్రలు, యాంటీ యాసిడ్లు ఇవన్నీ మంచిది కాదు. ఏ ఎమర్జెన్సీ వచ్చేసి ఆడన పోయినావు, తినేసావు, అరే పర్మనెంట్ సొల్యూషన్ ఉండేటప్పుడు టెంపరీ ఎందుకు? రాగులు ఏమన్నా మందా? ఉత్త రాగి బిడి జావ తాగండి నాయన 4 గ్లాసులు అంటే, సార్ 4 గ్లాసులు ఎట్లా తాగితే ఇంత టీ తాగే అలవాటు కదా, ఇంత గ్లాసులు 4 తాగాలంటే పెద్ద పని వాళ్ళకి. పొట్ట కూడా అంత తగ్గిపోయింది, కుచించుకొని పోయినాయి. అర్ధ ఇడ్లీ, ఇంత టీ తాగి ఆ కూర్చుని మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఒక బజ్జీ, 2 బిస్కెట్, ఇంత అన్నము, పొట్టంతా క్లోజ్ అయిపోయింది. బాగా తినాలా, మళ్ళీ 6 గంటలు 7 గంటలు దాని మీద ఉండకూడదు. అది ఫుడ్ తినాల్సిన విధానం. ఇప్పుడు రాగి ముద్ద చేసేటప్పుడు దాంట్లో కొంచెం రైస్లో రాగి పిండి వేస్తాంగా, అది మంచిది అంటే కొంచెం టేస్ట్ కోసమే వేస్తారు. కర్ణాటకలో అయితే ఉత్త పిండే, ఒట్టి పిండి ముద్ద అంటారు. నేనైతే అరికెలేసి సామలేసి చేసుకుంటాము. సో రెడ్ రైసో ఏదన్నా నవరా బియ్యం అట్లాంటివి వేసి కూడా మీరు పిండి వేసుకొని చేసుకోండి. తక్కువ వేసి పిండి ఎక్కువ వేయండి, చేసుకోండి, తప్పేమిలే. మీకు ఎక్కువ రాగి పిండి పోవాలా, వెరీ సింపుల్. ఇంత రైస్ వేసి ఇంత రాగి పిండి వేస్తారు తెల్లగా, అది అట్లొద్దు. ఇంత రైస్ వేసి ఇంత రాగి పిండి వేసుకోండి. నేను చెప్పినవన్నీ ప్రూవన్. మీరు ఎవరైనా లాజికల్గా మీరు సైలెంట్గా ఆలోచించండి, నేను చెప్పినవన్నీ మీరు చేస్తే రిజల్ట్స్ వస్తారు. రాగి ముద్దలో మీరు ఏం తింటారు? పప్పు, కందిపప్పుతో ఎండుమిర్చి వేసి చేస్తాను, నాకు ఇష్టం అది. నూనెంకాయ కూర చేస్తాము, పచ్చి అలసందలు దొరుకుతాయి, వాటి కూర చేస్తాము. మాకు అనపకాయలు, ఆనపకాయ కాదు అనపకాయలు అంటారు, ఫీల్డ్ బీన్స్ లాగా వస్తాయి. ఆ గింజలు భలే ప్రోటీన్. మాకు సీజన్లో చిక్కుడుకాయలాగా ఉంటాయి, పైన తోలు వాడం, ఓన్లీ గింజలు వాడతాం. ఆ గింజలు పొట్టు తీసి అదొక కూర చేస్తారు, మసాలా కూర. ఆ గింజలతో కారపులుసు పెడతారు. దాంతో ఇంకేందో ఈ పొటాటో వేసి ఆ ఉల్లిగడ్డలు అంటారా, ఏమంటారు,
పొటాటో విత్ అది అదొక రకం. అట్లా ఒక అట్లీస్ట్ 5 రకాల కర్రీస్ చేస్తారు వాటితో. సూపర్ ప్రోటీన్ అది. రోజు తింటాం మేము ఆ సీజన్ అంతా 3 నెలలు ఇంతింత పప్పు. మంచి ప్రోటీన్ మాకు. అరే మీరు అన్నీ వదిలిపెట్టేయండి అబ్బా, బ్లడ్ టెస్ట్ అన్నీ వదిలిపెట్టేయండి, నువ్వు పొద్దున లేస్తానే పరిగెత్తాము పని చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉండేట్లుగా బతకాల. రాగులు నువ్వు అన్నీ బాగున్నాయి, బ్లడ్ టెస్ట్ బాగుంది ఏం లేదు, లేస్తాను అబ్బా అబ్బా ఏమి ఈరోజు లేచి పని చేయలే అనుకుంటాను అంటే నాట్ గుడ్. చాలా మంది అన్ని టెస్టులు బాగానే ఉన్నా మీరు చెప్పినట్లుగా నీరసంగా ఉంటారు. టెస్టులన్నీ బాగానే ఉంటాయి, ఎందుకు మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది. అసలు మనిషి పుట్టిండేదే పనిచేసేదాన్ని. 4 కాళ్ళతో పరిగెత్తా ఉండేవాళ్ళం, 2 కాళ్ళతో పోయి అర్థం చేసుకొని చేసి ఏదో ఎత్తుకొని హంటర్ గ్యాదర్స్గా ఉండి ఫుడ్ తయారు చేసుకునే మనిషి సైలెంట్ అయిపోయినాడు. సో హార్మోన్స్ ఏమున్నాయి, యాక్టివ్గా ఉండాలంటే నీకు ఎండార్ఫిన్స్, నీకు ఏదన్నా అట్లా అడవిలోకి పోతే ఎంత అలర్ట్గా ఉంటాడు మనిషి. మీరు ఎప్పుడైనా అడవిలో ఊరికి ఆడ పులులే ఏమీలే ఎక్కడో ఉంటాయి పాపం, ఏడో మందిపూర్ ఫారెస్ట్ పోతే ఎప్పుడో దొరికితే చాలు చూస్తే ఎంత అలర్ట్, చూసి ఏమవుంది అంటారు అట్లా సైలెంట్, ఎంత అలర్ట్గా ఉంటారో. మరి మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఎందుకు అలర్ట్గా లేరు? అవును, అబ్బా ఈ ఫైల్ వచ్చింది అథూ దీనబ్బా ఇది అటువంటి ఎందుకు? సో అలర్ట్గా ఉండాలంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మీరు కొత్తదనాన్ని చూడాలి. సో ఆ కొత్తదనం ఏంది? పొద్దున్న లేచి ప్రాణాయామం చేయాలా, సూర్య నమస్కారాలు చేయాలా, సన్ రైజ్ను చూడాలా, సన్సెట్ను చూడాలా, మూను చూడాలా, ఆ పిచ్చుకలను చూడాలా, చిన్నపిల్లలు ఆడుకుంటుంటే చూడాలా, ఆ క్లౌడ్స్ను చూడాలా, కొంగలు పోతుంటే చూడాలా, వర్షంలో నానాలా, పరిగెత్తాలా, మీ ఊపిరి అని పోతా ఉంటే చూడాలా, గమనించాలా, సర్క్యులేషన్ అయ్యి నీ బ్రెయిన్ ఎట్లా పని చేస్తా అని చూడాలా, అర్థం చేసుకోవాలా. ఇంత బ్యూటీ ఉంది పొద్దున్నే 1 గంటలో. అది పెట్టేసి పని అనుకొని 100 సార్లు పని అయ్యో ఈరోజు నేను పొద్దున్నే బ్రష్ చేయాలనా, అబ్బా బ్రష్ తినాలనా, అబ్బా అనుకుంటా ఉంటే అంటే మైండ్ నిన్ను ఎంత తొక్కేసింది చూడండి. అవును, కరెక్ట్, అట్లాగే అనిపిస్తుంది. అది వెరీ డేంజరస్. అది మాకైతే అసలు పళ్ళు దోమినా తోమపోయినా రాయిజా తాగేసి పరిగెత్తి స్నానం చేసినా చేయకపోయినా 2కి లేసి నేను డ్రైవ్ చేసుకొని బెంగళూరులో కార్ మారేసి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ మళ్ళీ 3కి లేసి జయబారాబాద్కి పోయి ఆయన ఎనర్జీ ఉంది. నా మీద నాకే ఆశ్చర్యం వేస్తాను. అరే నేచర్ని తల్లిలాగా అనుకున్నానండి, పోయినా కనెక్ట్ అయిపోయినాము. సో నిద్ర ఎంత అవసరమో 8 గంటలు అవసరమా, 3 రోజులు పోయి తిను, అది చెయ్యి, ఎడ పక్కనలే కుడి పక్కనలే, ఈ రాయి వేసుకో, ఈ ఉంగరం వేసుకో, ఇవి వేసుకో, అన్నీ అవుట్ మటాష్. నేచర్ కనెక్ట్ అయిపో, తల్లిలాగా. నేచర్ కంటే పెద్దవాళ్ళమా మనము? నేచరు నువ్వు దేవుడు అన్ని కలిపి ఒకటే ప్యాకేజీలు ఉంటే చెప్తా, సైలెంట్గా కళ్ళు మూసుకొని ఉండు. మేము చెప్పినవన్నీ నేను అన్నీ రిజెక్ట్ చేసేసి నీ బుర్ర పెట్టు, బుద్ధం శరణం గచ్చామి. నీకు వద్దనుకుంటే అన్నీ రిజెక్ట్ చేయి. నువ్వేదో ఏదో చేసేసి ఈ వాస్తని ఆ వాస్తని ఆల్రెడీ అప్పుల్లో ఉంటే ఇది పగలగొట్టేసి ఈ పక్క గట్టి ఆల్రెడీ 10 లక్షలు అప్పు, మళ్ళీ 5 లక్షలు అప్పు. నువ్వెందుకు అప్పోయినావు? నీ మొహమాటాన్ని పోయినావు, నీకేదో వీక్నెస్ ఉంది, ఎవరితో చెత్తనాయలతో చేసినావు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు, నీకుండే 1000 రూపాయలు 10,000 చాలు అనుకోకుండా 1,00,000 పోయాలనుకున్నావు, జనాలందరితో కాంపీట్ చేసి నగలు కొనాలా, ఇంకోటి చేయాలి, అది చేయాలి, కారు కొనాలి అనుకున్నావు, మునిగిపోయినావు. అది అర్థం చేసుకొని గమనైపో. ఇప్పుడు నేను ఇంప్రాక్టికల్గా ఏదేదో అనుకుంటాను, ఇట్లా చేయాలి అటు చేయాలని, నేచర్ క్యూర్లు అంతా దేశమంతా పెట్టాలా అది. ఓ రే ప్రసాద్ నీ వల్ల కాదురా, ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు. పెట్టాలనుకునే టార్గెట్ ఉన్ని నువ్వు ఫస్ట్ ప్రకృతి, నేను ఫస్ట్ మా మదనపల్లి మా ప్రకృతి వాళ్ళలో పెడతా. అసలు వెజిటబుల్స్ ఇక్కడ పెడతారా? వెజిటబుల్స్ లేదు, మదనపల్లి మా కోసం వెజిటబుల్స్ అంత ఈజీగా స్టోర్లో వెజిటబుల్స్ లేదు, ఫ్యూచర్లో వస్తాయేమో. ఇప్పుడు మా అమ్మాయి లండన్ నుంచి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆమె రిషివేల్ స్టూడెంట్, ఆమె రిటర్న్ వచ్చేసింది. ఇప్పుడు ఆమె మండిస్తూ ఉంది ఇంత బుల్లి బీట్రూట్ ఎక్కడ మా పొలంలో మదనపల్లిలో, మా మిర్చి, మా టమాటా, మా వెల్లుల్లి, మా ఉల్లిపాయలు, మీరు పొటాటోని ఏమంటారు? బంగాళదుంప దుంపలు, ఇవన్నీ మావి తింటాను. ఎట్లన్నా రాని సైజు అందంగా కనపడవు. కొన్ని ఆనియన్స్ ఇంతలా వచ్చింది, సూపర్గా వచ్చింది. నేను ఇన్నేళ్ళుగా చేయలేని కూడా ఆమె చేస్తాం. కమిటెడ్. అట్లా కమిట్మెంట్ ఉండాలా. ఇంట్లో ఉండే
తల్లికైనా ఏం ఆహారం పెట్టాలి పిల్లలకైనా, అవును. మగవాళ్ళైనా జాబ్ని ఎట్లా సిన్సియర్గా చేసి మంచిగా అందరికీ సహాయం చేసి మంచి పేరు తెచ్చుకొని, పేరు కోసం కాదు, నీ తృప్తి కోసం కరెక్ట్గా చేసి ఆ రకమైన ఆ బ్యూటీ, ఆ జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి అవన్నీ నెక్స్ట్ జనరేషన్కి ఫ్లో చేయాలి. అదే మనం ఇవ్వాల్సింది, బంగారు ఇల్లు కాదు ఇవ్వాల్సింది. నీ జీవన విధానము, నీ ఆలోచన విధానము, నీ సింప్లిసిటీ, నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండడము, నువ్వు ఫేర్గా ఉండడము, నువ్వు అవసరమైనప్పుడు వాడికి లేదు అని చెప్పడము, నువ్వు గట్టిగా ఉండడము, నువ్వు నమ్మిన సిద్ధాంతం పైన నీకు నమ్మకం ఉంటే అది గట్టిగా నిలబడము, ఇవన్నీ చెప్పాలి. అదే పెద్ద అసెట్ పిల్లలకి. ఎస్, కరెక్ట్ సార్, చాలా చక్కగా చెప్పారు, చక్కటి ఇన్ఫర్మేషన్. సో ఫైనల్గా ఒకటి వాటర్ గురించి, అంటే వాటర్ ఏది తాగాలి అసలు? ఇప్పుడు తాగే వాటర్ అంతా తాగకూడదు అనేది అందరికీ తెలుసు కదా. అవును, ఇప్పుడు తాగే మినరల్ వాటర్ కూడా మంచిది కదంటున్నా. ఇప్పుడు మినరల్ వాటర్ మీరు తాగే ఇది ఇప్పుడు ఈ బాటిల్ మీరు మినరల్ వాటర్ అంటారు. అవును, మినరల్స్ తీసేసిన ప్రాసెస్లో చేసిన వాటర్ మినరల్ వాటర్ ఎట్లా అంటారు? మళ్ళీ మినరల్స్ యాడ్ చేస్తారుగా. అది కెమికల్స్ యాడ్ చేస్తాడు. ఇప్పుడు మీకు కాల్షియం తగ్గింది, కాల్షియం మాత్రలు తింటాడు, కాల్షియం రాలా. అవును, ఐరన్ తగ్గింది, ఐరన్ మాత్రలు అందరూ తింటారు, ఫోలిక్ ఐరన్ రాలా, అందరికీ ఐరన్ తగ్గి. సో న్యాచురల్గా వచ్చే మినరల్స్ నది నీళ్ళు. ఆ నది ఫ్లో అయ్యి అడవుల్లో నుంచి ఫ్లో అయ్యి, వర్షం నుంచి ఫ్లో అయ్యి, ఆడ మట్టి ఆకులు పడతాయి, కాయలు పడతాయి, పూలు పడతాయి, మనుషులు దస్తారు, కుక్కలు దస్తాయి, జంతువులు దస్తాయి, అన్నీ మట్టి అయిపోతాయి. మనం చచ్చిపోయినప్పుడు ఎముకలన్నీ మట్టి అయిపోతాయి, ఎముకలు కలిసిపోతాయి మట్టిలో. సో మట్టే మినరల్స్. సో మట్టిలో ఫ్లో అయినప్పుడు వచ్చే వాటర్ మినరల్ వాటర్. నదులు కాపాడుకుంటే, చెరువులు కాపాడుకుంటే మినరల్ వాటర్. ఆ మినరల్ వాటర్ని లేదు కాబట్టి ఇప్పుడు నదులంతా పొల్యూషన్ చేసినా కాబట్టి మేము ప్రకృతి వనంలో రూఫ్ టాప్ వాటర్ని పట్టుకొని ప్యూర్ వాటర్, ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడు అనే మహాశక్తి ఆవిరి రూపంలో పైకి తీసుకుపోయి H2O స్టీమ్ మాత్రం పైకి తీసుకుపోయి క్లౌడ్స్ రూపంలో మేఘ సందేశంగా బెంగళూరులో పోయి మీ కులము మతము చూడకుండా మీ ఇంటి మీ డాబా మీద నీళ్లు వేస్తూ ఉండరు. ఎంత వేస్తూ ఉండరు? ఒక చదరపు అడుక్కి బెంగళూరులో అయితే 100, రాయలసీమలో మాకైతే 60, మీకైతే 100 ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ ఫీట్కి. ఇందిరమ్మ ఇల్లు ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం, 20 అడుగులకి 20 అడుగులు ఒక రూమ్ ఉంటుంది కదా, 20కి 20 ఎవరికైనా ఇల్లు ఉంటుంది కదా, 400 స్క్వేర్ ఫీటు ఇంటూ 1000 అంటే 40,000 లీటర్లు వస్తాడు ఇక్కడ. 40,000 లీటర్లు 400 స్క్వేర్ ఫీట్లు. బా, 400 ఇంటూ 100 40,000 లీటర్లు బై మనకు ఒక సంవత్సరానికి కావాల్సింది రోజుకి 20 లీటర్లు. రోజుకి 20 లీటర్లు 350 రోజులకి 7,000 లీటర్లు. 7,000 లీటర్లు బై 20 400 400 ఇంటూ 100 40,000. 40,000 లీటర్లు వస్తూ ఉన్నాయి. 40,000 లీటర్లు ఎంత తెలిసినా నేచర్ ఇచ్చిండేది మీకు ఇంటి మీద ఒక రూమ్ మీద 20 రూపాయలు లీటరు మీరు తాగే నీళ్లు, 20 రూపీస్. 40,000 ఇంటూ 20 4 లక్షలు, 8 లక్షల రూపాయలు నీళ్లు ఒక రూమ్ మీద ఇస్తాం నేచర్ నీకు. అవన్నీ డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ మనం ఆ నీళ్ళన్నీ ఎత్తుకొచ్చి ఇంకొక బ్రాండ్ పెట్టి అచ్చాహై అని ఎవరో చెప్తే భలే ఉండ ఇది చేసామంటే దాంట్లో పోసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి సగం నీళ్ళు మళ్ళీ వేస్ట్ చేసి. ఇప్పుడు ఆ రెయిన్ వాటర్ మనం స్టోర్ చేస్తాం కదా, ఇన్ని ఏళ్ళైనా 100 ఏళ్ళు పెట్టినా ఏం కాదు. మేము 2011 నుంచి ఆ నీళ్ళు తాగుతాం. 2 సార్లు క్లీన్ చేసినాం, ఏం కాదు. సన్లైట్ పడకపోతే పాచి పట్టదు, పురుగులు పట్టేవి ఏం కాదు. మంచినీళ్ళు బయట పెడితే పాచి పడితే మంచినీళ్ళు, ఎండ పడి పాచి పడితే మంచినీళ్ళు. మీరు బాటిళ్ళు ఈ వాటర్ బాటిల్ అన్నీ బయట ఎండలో పడి ఉంటే కూడా పాచి పట్టవంటే యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్ కలుపుతారు కాబట్టి పాచి పట్టదు. మరి వర్షం నీళ్ళలో పాచి పడుతుంది ఎందుకు? నది నీళ్ళలో పాచి పడితే, చెరువులో పాచి పడితే ఎందుకు? న్యాచురల్గా ఉండదు కాబట్టి పాచి, ఫంగస్, పురుగులు గుడ్లు పెడతాయి, ఈగలు దోమలు ఏవో బతుకుతాయి, అక్కడ లైఫ్ ఉంది కాబట్టి. మరి మీరు కోలాలు కూల్ డ్రింకులు పెడితే దాంట్లో వచ్చి పడి చస్తాయి, యాసిడ్ లాగా అవి. ఏ జంతువైనా ఏ చిన్న అని చస్తాయి అవన్నీ. సో అట్లా ఈ నీళ్ళు కరెక్ట్ కాదు. రూఫ్ వాటర్ తాగల్లా, నది నీళ్ళు తాగల్లా. ఇంకా మీరు పొల్యూషన్ చేయకుండా నదులు కాపాడుకోవాలా. మీ ఊళ్ళో చెరువు దొవ్వించుకొని, కొండ దగ్గర ఉండే నీళ్ళు చెరువు దొవ్వించుకొని ఆ నీళ్ళు తాగల్లా. బావులు దవ్వుకొని బావి నీళ్లు తాగొచ్చు. అది కూడా టెస్ట్ చేసి TDS మీటర్ టెస్ట్ చేసి 500 కంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ 500 కంటే తక్కువ ఉండే నీళ్ళు తాగొచ్చు. 200 అవుతుంది మీటర్. అది తెచ్చుకొని టెస్ట్ చేసుకొని తాగొచ్చు. బావి నీళ్ళు కూడా ఎక్కువ. అదే నల్గొండలో బావి నీళ్ళు తాగలేము, ఎక్కువ ఫ్లోరైడ్ ఉంటుంది. మాకు రాయలసీమలో కదిరిలో బోర్వెల్ నీళ్ళు బావులన్నీ పోయినాయి. బోర్వెల్లో 1000 పైన ఉంది.
కానీ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 500 లోపల ఉంటేనే నీళ్ళు తాగొచ్చు, ఎక్కువ ఉంటే తాగకూడదు. ఎస్, చక్కగా చెప్పారు సార్. ఫాలో అవ్వాలని కోరుకుందాం, అందరూ హెల్తీగా ఉండాలి కోరుకుందాం. జీవనశైలి ఆహార విధానంలో మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.